గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అయ్యారండి మనం ఆక్రమించుకున్న తరంలో బిల్డింగ్ మున్సిపాలిటీ గోడ కొట్టేస్తారండి. ఆక్రమించుకుందన్నామంటే పళ్ళు పళ్ళు నా క్యారెక్టర్ చెప్పావా? చెప్పానండి, కానీ లాభం లేదండి. నా బిల్డింగ్ నే పగల కొడతావా? నువ్వెంత నీ బతికెంత? ఆగండి, మీరేమన్నా అడగదలుచుకుంటే మా కమిషనర్ గారిని అడగండి. ఎవరు మీ కమిషనర్? నేనే, వైజయంతి. నేనెవరు తెలుసా? తెలుసు. గెడ్డ పలుగు చెంచురామయ్య, ఎక్స్ పంచాయతీ ప్రెసిడెంట్, ఎక్స్ మండలాధ్యక్షుడు, ఎక్స్ ఎమ్మెల్యే. ప్రెసెంట్ బిల్డర్ కూడా. బిల్డర్ అయితే ప్రభుత్వం అనుమతి లేకుండా బిల్డింగ్ కట్టావా? నిర్మాణం ఆపమని, ఆపపోతే 24 గంటల్లో బిల్డింగ్ కూల్చేస్తామని నోటీస్ పంపావు. చెప్పింది చేయడం నా అలవాటు, చేస్తున్నాను. 30కి బిల్డింగ్ కట్టిన తర్వాత ఎలా కూలుస్తారండి? రూల్స్ ప్రకారం. కావాలంటే ఫైన్ కడతా, పర్మిషన్ ఇవ్వండి. దేనికి? పగలు కొట్టడానికా? అరెస్ట్. రెండు మారింది. గతంలో మిమ్మల్ని పొడిచేవాళ్ళం, ఇప్పుడు మమ్మల్ని మేమే పొడుచుకుంటున్నాం. కమిషనర్ కబురు పంపారా? గుడ్ మార్నింగ్ సార్. ఏమమ్మా, ఆఫీసర్ గిరి అతి నీతిగా వెలగబెడతానని నువ్వేమైనా తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసుకుని ఉద్యోగానికి వచ్చావా? దేవుడి మీద కాదు, దేశ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చాను. ఎందుకు పిలిపించారో చెప్పండి సార్. ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఆకాశం నుంచి ఊడిపడ్డానుకుంటున్నావా? చెంచురామయ్య అంటే ఎవరో తెలుసా? అతను ఆ బిల్డింగ్ మైనార్టీస్ కి సంబంధించిన అనాథల కోసం కట్టిస్తున్నాడు. నువ్వు వెళ్ళి దాన్ని పడగొట్టించావు. ఏమైంది? మత కలహాలు రేగి పరిస్థితి కర్ఫ్యూ వరకు వచ్చింది. దీనికి కారణం ఎవరు? నువ్వు. మీరు అబద్ధాలు చెప్పాలనుకుంటే అసెంబ్లీలో చెప్పండి సార్, గవర్నమెంట్ ఆఫీసర్ ముందు కాదు. అది మైనారిటీస్ కోసం కడుతున్న బిల్డింగ్ కాదని మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలకు తెలుసు. అతను అరెస్ట్ చేసి నేరస్తుడిగా శిక్షించాలని కేసు పెట్టావంట. తమాషాగా ఉందా? అతనికి ఎంత పలుకుబడి ఉందో, ఎంతమంది జనం ఉన్నారో, ఎన్ని ఓట్లు ఉన్నాయో ఆఫ్టర్ ఆల్ ఆఫీసర్ నీకేం తెలుసు? వెంటనే కేసు విత్డ్రా చేసుకుని క్షమాపణ కోరుకో. ఐఎమ్ సారీ సార్, మీరు మంత్రులు కనుక అలాంటి గూండాలతోనూ రౌడీలతోనూ వాళ్ళు వేయించే దొంగ ఓట్లతో మీకు అవసరం ఉంటుంది. బట్ బీయింగ్ ఏ గవర్నమెంట్ సర్వెంట్ నాకు అలాంటి అగాయిత్యం లేదు, అవసరం లేదు. అవినీతి పనులు జైలు పంపేదాకా నేను నిద్రపోను. వస్తాను. మర్యాదగా కేసు విత్డ్రా చేసుకోకపోతే చిక్కుల్లో పడతావు. ఐ వెల్కమ్ ఇట్. ఒక తండ్రి రక్తం పంచుకుని పుట్టి, ఒక తల్లి పాలు తాగి పెరిగి ప్రజల సంక్షేమం కోసం నిలబడ్డ నీతి గల వ్యక్తిని ఏం చేస్తారో, ఏం చేయగలరో చేయండి. నీ పొగరెలా అనచాలో నాకు తెలుసు. బ్రహ్మానందం సార్, చీఫ్ సెక్రటరీ లైన్లో బిల్లు. ఒకటి మీరు నాకు పంపించిన ట్రాన్స్ఫర్ ఆర్డర్, రెండోది నా రాజీనామా లెటర్. ఆలోచించే రాజీనామా చేస్తున్నావా? నేను అంతరాత్మని నమ్ముకుని బ్రతికేదాన్ని కానీ అమ్ముకుని బ్రతికేదాన్ని కాను. ఎయిదర్ యూ విత్డ్రా మై ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఆర్ యూ యాక్సెప్ట్ మై రెసిగ్నేషన్. వస్తాను. సంకల్పం చెప్పండి బాబు. నా బిస్కెట్ ఫ్యాక్టరీ త్వరగా పూర్తయి. మనోసంకల్పం కాదు బాబు, భగవంతు నామాలు చెప్పాలి. కేశవాయ స్వాహ, కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. ఓం గణానాం త్వా
గణపతిగం హవామహే కవిం కవేదాముపవస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానశృణ్వన్నోతిభిశ్చేదనాదనం. ఓం శ్రీ మహాగణపతయే నమః. నూతన కర్మాగార నిర్మాణార్థం శంకుస్థాపనం కరిష్యే. భూమి పూజాం కరిష్యే. సూర్యగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. వస్తున్నా స్థాపయామి పూజయామి. వచ్చేసా? తీసుకోండి. స్థాపయామి పూజయామి. బుధగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. బృహస్పతిగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. శుక్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. మా సరస్వతి మీ ఆయన కూడా త్వరగా రమ్మనమ్మా. ఆయన ఊరికే ఎందుకు వస్తాడు? అట్లా పెడితే కానీ రాడు. ఏమండి మిమ్మల్ని త్వరగా రండి. వస్తున్నా వస్తున్నా. స్థాపయామి పూజయామి. నమస్కారం సార్. నమస్కారం. నా పేరు కృష్ణమూర్తి అండి. శుభం. నా బిస్కెట్ ఫ్యాక్టరీ తాలూకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కుదరదు. సార్ మరి ప్రజలకు ఫేస్ చూపించారా సార్? చూపించే లాభం? అబ్జెక్షన్ ఉంటే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఎలా ఇస్తాం? చెప్పు ఎలా ఇస్తాం? చెప్పు ఎలా ఇస్తాం? కుక్క. ఎవరిని కుక్క అంటున్నావు? అదే సార్, ఈ పని కోసం నేను కుక్కలాగా తిరుగుతున్నానని వాడి ఉద్దేశం. గాడిదలా తిరిగిన పరమదు. ముందు వెళ్ళి పొల్యూషన్ ఆఫీసర్ దగ్గర నుంచి నీ ఫ్యాక్టరీ మూలంగా పొల్యూషన్ ప్రమాదం లేదు అని సర్టిఫికెట్ తీసుకురా. ముందు మీరు వచ్చి సైట్ ఇన్స్పెక్షన్ చేయాలి కదా సార్. నాకు వీరున్నప్పుడు వస్తాయా? అదే ఎప్పుడే మేము బతుకుండగా జరుగుతుందా సార్? అభే ఏదో తమాషాగా అన్నాడండి. ఆహా, వచ్చే నెలలో మంచి రోజు చూసుకుని తమాషాలు ఆడుకుందాం కానీ ముందు బయటికి రండి. మీకే చెప్పేది వెళ్ళండి. గెట్ అవుట్. అది కాదు సార్. వెళ్ళమంటుంటాయి. దొంగ లంజ కొడుకులు అసలే మెసలే ఈ దూర్త లోకంలో. దొంగ లంజ కొడుకులు అసలే మెసలే ఈ దూర్త లోకంలో. నిలబడజాలక తల వంచుకుని వెళ్ళిపోయావా నేస్తం. మురికితనం కరుకుతనం నీ సుకుమారపు హృదయాన్ని గాయం చేస్తే తల వంచుకుని వెళ్ళిపోయావా నేస్తం. ఇదిగో ఏమిటయ్యా, ఏమిటిది? కవిత. మాలాంటి పిచ్చి వాళ్ళని చూసి మహాకవి శ్రీశ్రీ రెచ్చిపోయి రాసిన వెచ్చని కవిత. దేశం పొల్యూట్ అయిపోయింది. చెప్పండి. నా పేరు కృష్ణమూర్తి అండి. బిస్కెట్ ఫ్యాక్టరీ కృష్ణమూర్తి. చెప్పు. అవును సార్, మీ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకురమ్మన్నారు. ఎవరిని అడిగి ఫ్యాక్టరీ మొదలు పెట్టి తెచ్చావు? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద గవర్నమెంట్ నాకు ఈ ఫ్యాక్టరీ శాంక్షన్ చేసింది. ఎవరిని అడిగి చేసింది? అలా అనకండి సార్, ఇప్పటికే బోల్డంత తప్పు చేశాం. ఎవరు అప్పు చేసి చావమన్నారు? మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాం సార్. ఎవరు నమ్ముకుని చావమన్నారు? సార్ 4 నెలలుగా తిరుగుతున్నాను. ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా ఫ్యాక్టరీ మూలంగా వచ్చే శబ్దాల వల్ల గానీ గ్యాస్ వల్ల గానీ తమకేం నష్టం లేదని, అభ్యంతరం లేదని రాసిచ్చారు. ఇదిగోండి సార్ కాగితాలు. కాగితాల్లో ఏ ఊడి వస్తుంది? నా బొంద. అక్షరాలు. అక్షరాల్లో ఏ ఊడి వస్తుంది? నా బొంద.
ఎందుకయ్యా అంటే నవ్వుతాం? తమని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆఫీసర్ గా ఎందుకు వేశారో ఇప్పుడు అర్థమైంది సార్. ఏమర్థమైంది వచ్చింది? వీడి మాటలు పట్టించుకోకండి, నాకు సర్టిఫికెట్ ఉంది సార్. ఇవ్వను. ఈ కాగితాల మీద సంతకాలు పెట్టిన వాళ్ళందరినీ ముందు నేను కలిసి చావాలి, తర్వాతే సర్టిఫికెట్. ఒక పని చేయండి, ఏమిటి? మొత్తం అందరినీ కట్టి లారీలో తీసుకొచ్చి ఇక్కడ పడేస్తాం, అప్పుడు చూడండి. వద్దులే, హెలికాప్టర్ లో నేనే వచ్చేస్తాను. మొహాల్యుడు బోడి బిస్కెట్ల ఫ్యాక్టరీ ఇంకా పెట్టి చావనలేదు, అప్పుడే టాటా బిర్లా లెవెల్లో మాట్లాడిస్తున్నారే. వెళ్ళండి. ఇదిగో ఆఫీసర్ల చేత ఎలా పనులు చేయించుకోవాలో ముందు తెలుసుకుని చావండి. పదండి. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం, చిరకాలం జరిగిన మోసం, బలవంతుల దౌర్జన్యాలు, ధనవంతుల పన్నాగాలు ఇంకానా ఇకపై చెల్లవు. ఏమిటయ్యా ఇది? ఏమిటో మహాకవి శ్రీశ్రీ గారిని అడగండి. అడిగి చావండి. ఇంజనీరు ఆగక్కడ. ఏంటా లుక్కు? ఏంట్రా లుక్కు? ఏంటో పిచ్చివాగుడు? బాగుతాను రా, నా ఇష్టం. ఏంట్రా నీ చుడిదార్ పళ్ళం చేపడతామంటే తేరన్నానని ఆఫీస్కి నేను తాగొచ్చానని నన్ను సస్పెండ్ చేస్తావా? ఇప్పుడు నిజంగానే తాగొచ్చాను రా. ఏం చేస్తావా? ఏం చేస్తావు? శివప్రసాద్, మర్యాద వదిలిపెట్టు, లేదంటే పోలీసులు రే ఇంజనీరు, నాతో పెట్టుకుంటే నీ ఒంట్లో కరెంట్ తీసేస్తాను. అప్పుడు మీ అందరికి సెలవు వస్తుంది. హలో, నేను కనకాన్ని మాట్లాడుతున్నాను. కనకం నువ్వా? ఈ రోజు నీ కోటా 1,00,000 రూపాయలు. అవి తీసుకుని ఇంటికి రాకపోతే నీ కాళ్ళు ఎరగొడతాను. లక్ష. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. లక్ష ఉందా? లక్ష ఏంటి సార్? లక్ష ఉంటేనే కనెక్షన్ వస్తుందయ్యా. మొత్తం ఒకసారి కట్టక్కర్లేదు. క్వార్టర్లీ కట్టచ్చు, హాఫ్ ఇయర్లీ కట్టచ్చు, ఇయర్లీ కట్టచ్చు. ఏం కట్టచ్చు? ఇన్సూరెన్స్. చిన్న డౌట్ అండి, ఇంతకీ ఇది ఎలక్ట్రిసిటీ ఆఫీసా, ఇన్సూరెన్స్ ఆఫీసా? ఇన్సూరెన్స్ ఏజెంట్ భారీగా ఉన్న ఎలక్ట్రికల్ ఇంజనీర్ గారి ఆఫీస్. నువ్వు 5,000 ప్రీమియం కడితే 1,00,000 రూపాయలు ఖరీదు చేసే ట్రాన్స్ఫార్మర్ గవర్నమెంట్ ఖర్చుతో నీ ఫ్యాక్టరీలో పెట్టిస్తా. ఇంకో లాభం కూడా ఉంది. ఏ కరెంటు షాకో కొట్టి నువ్వు పోయావే అనుకో, 1,70,000 నీకు వస్తుంది. సార్ 5,000 ఇప్పుడు వెంటనే కట్టాలంటే కష్టం. బ్యాంక్ లోన్ వచ్చినా కడతానండి. ఎలా వస్తుంది లోను? నే కనెక్షన్ ఇవ్వాలి కదా. ఇవ్వాలంటే బోలెడని వెరిఫై చేయాలి. మరి ఎంతసేపటికి మీ పనులేనా? నా పనులేం చూడరా. ఇక లాభం లేదు, శ్రీశ్రీ గారిని వదిలే. ఓపిక లేదు, పద వస్తామండి, మళ్ళీ కలుస్తాం. ఇదిగో పాలసీ విషయం మర్చిపోవద్దు. డేయ్, ఎంఆర్ఓ మొండి చేయి చూపించాడు, పొల్యూషన్ ఆఫీసర్ కంపు కొట్టాడు, ఈడేమో డైరెక్ట్ గా లంచమే అడిగాడు. ఏం చేద్దాంరా? నాకెందుకు ఈ ఐడియా బాగుందనిపిస్తుందిరా. పాలసీ కట్టి చచ్చిపోయాకు 1,70,000 రూపాయలు వస్తుంది. కట్టరాదు? ఓ పని చేయి, చెప్పు. నువ్వు పాలసీ కట్టు, నిన్ను చంపి ఆ డబ్బుతో నేను ఫ్యాక్టరీ కడతాను. అమ్మా! Idiot. ఏంట్రాది? నువ్వు వారం రోజుల క్రితం రుక్మిణికి రాసి నన్ను పోస్ట్ చేయమని ఉత్తరా. రేయ్, అమ్మో! ఆహా, తల్లి దేవతలా కనపడ్డావు. ఇది నా ఫ్రెండ్ కృష్ణమూర్తి నీ ఫ్రెండ్ రుక్మిణికి రాసిన ఉత్తరం. ఇది ఎలాగైనా వాడికి అందించు. చచ్చి నీ కడుపులో పుడతాను. నాకు ఇంకా పెళ్ళే కాలేదు. అయిన తర్వాతే పుడతాను. వెళ్ళు త్వరగా, వాడు వచ్చేస్తున్నాడు. అమ్మో! రుక్మిణి, రుక్మిణి. రుక్మిణికి మీ బావ ప్రేమతో రాయినది. ఫ్యాక్టరీ పనుల వల్ల సతమతం అవుతూ ఆ రోజు రాలేకపోయాను. వచ్చే ఆదివారం తప్పకుండా వస్తాను. ఈ రోజు వదిలేదు. వాళ్ళెక్కడున్నా పట్టుకుంటా, బాకీ వసూలు చేసి తీరతా. ఏ పూర్వం ఎంత ఆశామాషగా ఉందా? బాసు గొడవేస్తున్నాడు. తిప్పే త్వరగా తిప్పే. ఆ కృష్ణమూర్తి మిమ్మల్ని చూసి పారిపోతున్నాడు. పారిపోతారేంటి? ఎక్కడికి పారిపోతారు? ఎంత స్పీడ్! నమస్కారం గురగారు, వచ్చారు. ఎక్కడే మీ వాడు? బ్యాంక్ వెళ్ళాడు. చిన్నప్పుడు ఇలా చూపిస్తే లండన్ వెళ్ళాడు అనేవాళ్ళం. మీ వాడు బ్యాంక్ వెళ్ళాడంటే దీనికేనా? నీకన్నీ అనుమానాలే. లేకపోతే లాంగ్ షాట్ లో కనిపించాడు,
మిడ్ షాట్ లో కనిపించాడు, క్లోజ్ షాట్ వచ్చేసరికి జంప్ అయిపోతాడా? అరే బ్రో పాడే. అడుగు కృష్ణమూర్తి. పాడే బాబు కృష్ణమూర్తి. అరే గురవయ్య గారా? పర్వాలేదు, పేరు మర్చిపోలేదే. ఏంటి బాబు చేస్తున్నావు? నా డిగ్రీ కాగితం పోతే ఎతుకుతున్నాను. ఆహా, అది ఎప్పుడో చెత్తలారు ఎత్తకపోయిందిలే గానీ నా నోటుకు అయితే సంగతి ఏంటి? ఎందుకండి అంత కోపం? రేపు మీరు ఎక్కడుంటారో చెప్పండి. ఎందుకు బాబు? ముందుగానే తెలుసుకుని ఆ దారిలో రాకుండా వేరే దారిలో పారిపోవడానికా? అబ్బే, రేపు లోన్ శాంక్షన్ అవ్వచ్చండి, అందుకని. అందుకా? చూడు బాబు, నువ్వు అరచేతిలో వైకుంఠం చూపించే టైప్ అయితే నేను అమావాస్యలో చంద్రుని చూపించే టైపు. అబ్బులు వేసేస్తా, నరికేస్తా, చించేస్తా. నరికేసి చించేసి వేసైనా, వేసేసి నరికేసి చించైనా. ఆగు, రేపు లోన్ రిలీజ్ అవుద్ది అంటున్నాడు కదా, అది చూద్దాం. ఇదిగో, ఈసారి రిలీజింగ్ డేట్ మారిందో సినిమా ఫ్లాప్ అవుద్ది, జాగ్రత్త. అవునే ఏంటి రాత్రం సినిమా భాష మాట్లాడుతున్నాడు? ఏమీ లేదు బాసు, ఈ మధ్య గరుడ వాహన గజలక్ష్మి మొగుడా అని సినిమా ఒకటి తీశాడు, అది ఫ్లాప్ అయింది. లక్షలు పోయి లాంగ్వేజ్ మిగిలింది. అమ్మా అమ్మా, నాన్న వచ్చాడు. ఇదిగో తెచ్చారా? ఇంతేనా? 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 ఇదిగో అసలైంది. అయ్యి హల్వా. గట్టిగా రా, వాళ్ళ ఇంటి పరిగెట్టుకుంటూ వస్తారు. ఇలా హల్వా తినిపించి వాడిని పేపాలా తయారు చేయండి. మాయా మాయా, మాకు హల్వా పెట్టవా? అలవాలేదు గెలవలేదు, వెళ్ళి మీ నాన్న అడగండి. పండే, ఊరికే బేవర్స్ గా తిరుగుతున్నాడు కదా. నువ్వు రా నాన్న, దిష్టి తగులుద్ది. శుభ్రంగా హల్వా తినేమ్మా. అమ్మా 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 అమ్మా, మాకు హల్వా కావాలి. హల్వానా? ఇప్పుడెక్కడి నుంచి తెమ్మంటారు? జగన్ మావయ్య తెచ్చాడు, అడిగితే పొమ్మన్నాడు. మాకు హల్వా కావాలమ్మా. ఏదన్నా తెస్తే పిల్లలందరికీ తలా కొంచెం పెట్టాలి. ఊరించి ఏడిపించడం దేనికి? కృష్ణమూర్తి చూడవయ్యా, వీళ్ళు హల్వా కావాలని గొడవ చేస్తున్నారు, కొంచెం చూడు. బాబాయ్, నాకు హల్వా కావాలి. రేపు కొనిస్తానన్నా. ఇప్పుడే కావాలి. నన్ను కొంచెం రాసుకుని ఉండరా. హల్వా కావాలి, హల్వా కావాలి, హల్వా కావాలి. తాతయ్య తాతయ్య, మాకు హల్వా కావాలి. అబ్బాబ్బా, ఇంత బొద్దు పోయి హల్వాలు జిలేబీలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయమ్మా? పార్వతి, వీళ్ళ గొడవ మీద కాస్త చూడమ్మా. ఎందుకు విసిగిస్తారు? చెప్పండి మీకు కాదు, ప్రాణం తీస్తున్నారు. కొట్టబాకమ్మా. రండి. అబ్బబ్బబ్బా. ఇంటి ముందు లైట్ అది మిమ్మల్ని, ఇంట్లో వాళ్ళందరూ ఉన్నారో చచ్చారా? తిన పెట్టండి, దీపం వెలుగుతుంది. ఏంటి ఆ కూతురు? పూటలు కాదు, మన తల రాతలు. పిల్లలు ఏం తింటున్నారో పట్టించుకోరు, మీరు మాత్రం ఫుల్ గా తాగొస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఏం తక్కువైందని? పుష్టి హల్వా మీ చెల్లెలు మొగుడు తెచ్చాడు. ఇంత ముక్క హల్వా పెట్టమని పిల్లలు అడిగితే పెట్టలేదు. ఇప్పటిదాకా ఏడ్చి ఏడ్చి నిద్రపోయారు వాళ్ళు. ఏంటి? కొట్టండి. చంప పగిలిపోతుంది. నా మాట వినండి. కొట్టండి. ఏమండి? అయ్యో. నీ అంత చూస్తున్నారే, ఏదో కేసు పెట్టి బొక్కలు పట్టుకుపోతే నా పేరు తీసుకెళ్ళ. బావా, ఓ సాయం చేస్తావా? ఏంటి ఏంటయ్యా, ఈ గొడవ మనసులో పెట్టుకొని పగ తీర్చుకోవద్దంటావు అంతేనా? కాదు. దెబ్బకి దెబ్బ తీర్చుకోవద్దంటావు అంతేనా? అది కాదు. జరిగిందంతా మర్చిపోమంటావు అంతేనా? కాదు. మరి ఏం చేయమంటావయ్యా బాబు? దయచేసి ఇంకెప్పుడు ఇంటికి హల్వా తీసుకురావద్దు. కుటుంబానికి అంతస్తులు లేకపోయినా మానాభిమానాలు ఉన్నాయి. నీ అల్లుడు తాగుబోతుంటాడు ఒకడు, నీ అల్లుడు ఎవరినో తన్నేడంటాడు, నీ అల్లుడు ఉద్యోగం ఊడిపోయిందంటాడు మరొకడు. నలుగురు తలెత్తు తిరగలేకపోతున్నాం. ఇన్ని చెడ్డలు పట్టు ఎక్కడ నేర్చుకున్నావు ఆయన నువ్వు? ఇదంతా నా తలరాత. నీ తలరాత కాదు, మనందరి తలరాతాను. లేకపోతే ఊరందరికీ నీతి నియమాలు బోధించిన మీ మామయ్య కొడుకు మాకు తెలుసుకోలేకపోతున్నాడు. ఇక మీద నీ గురించి ఇటువంటి ఏమైనా వినడం జరిగితే నీ కాళ్ళు విరగొడతాను. కాళ్ళు విరగొడతావా? నేను నీ నడు విరగొడతా. చిన్న పెద్ద లేకుండా ఏమిట్రా మాటలు? నేను చెప్పాను కదయ్యా, చిన్న పెద్ద తేడా వాడికి తెలియడం లేదని. ఉద్యోగం పోయిందన్న బాధతో అలా మాట్లాడుతున్నారు. మావయ్య, కాఫీ. నాన్న, మీ మాట అంటే కృష్ణమూర్తికి చాలా గౌరవం. మీరొక మాట చెప్తే ఫ్యాక్టరీలో చేర్చుకుంటాడు. సుభద్ర, షర్ట్ ఇస్త్రీ చేసావా? చేశానన్నయ్య. అరే, ఎప్పుడొచ్చారు మావయ్య? ఇప్పుడే ఒక గంట అయింది.
చుట్టాలు అందరూ చుట్టాలు కానీ మర్చిపోయినా నువ్వు మేనమావని మాత్రం మర్చిపోలేదా? చూడు కృష్ణమూర్తి, నువ్వు నా మాట కాదను అనే నమ్మకంతో అడుగుతున్నాను. ఈ పెంకోడిని నీ ఫ్యాక్టరీలో పెట్టుకోవా. ఫ్యాక్టరీ ఇంకా పూర్తి కాలేదు కదా మావయ్య. అందుకే చెప్తున్నాను, వైరింగ్ పనులు అవి ఉంటాయి కదా, అవి చేసి పెడుతూ నీకు తోడుగా ఉంటాడు. అలాగే మావయ్య. అమ్మయ్యా, అల్లుడికి ఉద్యోగం దొరికింది, నా పని. ఏ కస్తూరి, కాస్త ఉప్పు తెచ్చి పెట్టవే. నాకు తెలియదు పో. తెమ్మంటుంటే తేను. తీసుకురావు. రాను. తీసుకురావు. నిన్ను. అయ్యో, కంట్లో పడిందా బావా? ఉండి తుడుస్తాను. ఏంటే నేను ఉండగానే నువ్వు మరి స్పీడ్ అయిపోతున్నావు? ఏ నీ తుడిస్తే తప్ప? అవును, పిండి వేసింది నేను గనక తుడవాల్సింది కూడా నేనే. నీకేమన్నా బాగుందా బావా? బానే ఉంది కానీ కొంచెం ఉప్పు తక్కువైంది. అమ్మా, నేను అడిగింది పిండి గురించి కాదు, నీ గురించి. ఆదివారం నాడు వస్తానని చెప్పి ఉత్తరం రాసి ఇప్పుడే వచ్చేది. అందుకేగా నీ ఉత్తరం రాగానే పరిగెత్తుకుని వచ్చేసాను. ఆ వాళ్ళ తర్వాత వచ్చేది. ఇవాళ వస్తావు రేపు వస్తావు అని ఎదురు చూసి చూసి మోసపోయాను. నువ్వు ఇలాగే చేస్తుంటే మా నాన్న నన్ను ఎవరికో ఇచ్చి కట్టుబడేస్తాడు. ఇదిగో ఇవన్నీ వినటానికి నేను ఇక్కడికి రాలేదు, నీ నవ్వు మొహం చూడ్డానికి వచ్చాను. ఏది కొంచెం నవ్వు 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 నవ్వు. వచ్చినప్పుడల్లా ఇలా ఏదో ఒకటి చెప్పి నా నోరు మోయిస్తుంటావు. బావా, నేను ఇలా తుడుస్తుంటే నీకేం అనిపించటం లేదా? కనిపిస్తేగా అనిపించడానికి. ఏ కంట్లో పడిందిగా. ఏయ్, ఏం చేస్తున్నారు అక్కడ? మిమ్మల్ని. ఏం చేయట్లేదు నాన్న. నువ్వెప్పుడొచ్చావు? ఎప్పుడొచ్చావు బాబు? ఇప్పుడే 5 సెకండ్లు అయింది. వయసులో ఉన్న ఆడపిల్ల కోసం నువ్వు ఇలా వస్తూ పోతూ ఉంటే ఊళ్ళో వాళ్ళంతా ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? పెళ్లి చేసుకోబోతున్నాగా. ఎప్పుడు? నా బిస్కెట్ ఫ్యాక్టరీ పూర్తయి మా చెల్లెలు సుభద్ర పెళ్లి జరిగిన తర్వాత. ఈలోగా నేను తాతనవుతాను. మావయ్య, నా కాళ్ళ మీద నేను నిలబడింది నేను పెళ్లిలా చేసుకోను. ఇప్పుడు నువ్వు కాళ్ళ మీద కాక దేని మీద నిలబడ్డావురా? అసలు నా సమస్యను అర్థం చేసుకోవే. సమస్యలు చూసి భయపడేవాడివి ఎందుకురా నువ్వు ప్రేమించడం? ఆ మాత్రం ధైర్యం లేని వాడివి ఎందుకురా నా కూతురికి ఆశలు చూపించ మోసం చేయటం? అన్నపూర్ణ బిస్కెట్ ఫ్యాక్టరీ పేరు పెట్టినాడు అనుకున్నాను. ఇది జరిగి వచ్చే పని కాదు. మావయ్య, మా అమ్మ గురించి మాట్లాడావా? ఏం చేస్తావురా? ఏం చేస్తావురా? నీలాంటి వెన్నెముక లేని వాడికి నా కూతురు నుంచి పెళ్లి చేసి దాని కొద్దు కొయ్యలేనరా? ఇంకా నిలబడ్డావారా? నేనే నీ కోసం రాలేదు, రుక్మిణి కోసం వచ్చాను. కాళ్ళు కడగాల్సిన నన్ను పట్టుకుని బయటికి వెళ్ళమంటావా? వెళ్ళమంటే కాదు, మళ్ళీ ఈ ఊళ్ళో అడుగు పెట్టావంటే కాళ్ళు ఎరగొడతాను. ఏమండి? ఈ ఊరు మీ తాత ముత్తాతల సొత్తా? ఈ ఇల్లు మా తాతలు సొత్తారా? అంటే వాగావంటే నిన్ను అసలు నీకు వేరే సంబంధం చూస్తే కదా తిక్కకుతానే. ఆహా, సొంత తమ్ముడి ఫ్యాక్టరీలో కరెంటు వైర్లు అమ్మేసి మా అందరి చేత మందు కొట్టేస్తున్నారు. మీకు మీరే సారండి బాబా. తాగిన తర్వాత నిజాలు మాట్లాడకూడదురా, కొంపలు మునిగిపోతాయి. ఏంటది వెనకాల దాచావు? బ్రాందీ విస్కీ ఏ బ్రాండో చెప్పు. టర్బోవసాక. టర్బోవసాక? అవును, ఇది దగ్గుమందు, కావాలంటే తాగి చూడు. పెట్టుకోండి 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 ఏంటో నన్ను పట్టుకుంటారు? ఏం బావా, మందు తాగుతున్నావు అని మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చావా? అందుకే నీ చేత మందు తాగించా. ఏంటి? నేను తాగింది దగ్గు మందు కదా? కాదు, బి క్లాస్ బ్రాందీ. నేను మిమ్మల్ని అసలు చూడలేదు. నేను తాగింది దగ్గు మందు. టర్బోవసాక. 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 దగ్గు మందు. టర్బోవసాక. చెప్పండి, రాత్రి వైర్ ఎన్ని గంటలు పోయింది? నేను మా వర్కర్స్ మేమంతా రాత్రి 12 గంటల దాకా మేలుకునే ఉన్నామండి. తెల్లారేసరికి పోయాయండి. చిచ్చి, ఈ మధ్య మరీ దొంగ చీప్ అయిపోయారు సార్. చివరికి దరిద్రంగా వైర్లు కూడా దొంగతనం చేస్తున్నారు సార్. మీరు అవకాశం ఇస్తే దొంగని ఇమీడియట్ గా పట్టుకుంటారు సార్. ఎలా పట్టుకుంటావయ్యా? ఏ క్లూ లేకుండా? క్లూ లేకపోవడం ఏంటి సార్? ఆ కేడీ గాడి కళ్ళల్లో నా కళ్ళు పెట్టి చూస్తే పేలిపోతాయి. నీకెందుకు బావా, ఎస్ఐ గారు ఉన్నారుగా, ఆయన చూసుకుంటారు. రిపోర్ట్ రాసివ్వండి. కాగితం దండగా. వాట్? అదేనండి, రాసే లోపల ఎలాగో పట్టుకుంటారు, కాగితం దండగా అంటున్నాడు. ఓహో అదే. కానీ ఈ దొంగతనం బాగా స్మార్ట్ గా జరిగింది. టైం పడుతుంది, రాసిచ్చి స్టేషన్ లో కలుసుకోండి. అలాగే. బావా, నువ్వు అను వర్కర్స్ పట్టుకుని 4 పీకారంటే దొంగ గంటలో బయటపడతాడు. అబ్బా, నువ్వు ఊరుకో బావా. అసలే 8,000 రూపాయలు వైర్ పోయి నేను బాధపడుతుంటే మధ్యలో నువ్వు ఒకడవే. 8,000? సరే నీ ఇష్టం. కేసు పెడితే వైరు రాదు, దొంగ దొరకడు, డబ్బులు వెళ్తాయి.
బాసు కొంప మృంగిది బాసు. ఏమైందిరా? నువ్వు కొట్టానంటే చెప్తా. చెప్పు. రుక్మిణి నీకు రాసి పంపిన ఉత్తరం. ఏమైంది బాసు? వాళ్ళ నాన్న తనకి వేరే సంబంధం చూస్తున్నాడంట్రా. ఇవాళ కనుక నేను వెళ్ళకపోతే అరటి చెట్టుకి గెలబదులు తన అయ్యో తలవేలాడుతున్నాడు. బాబోయ్, అయితే నువ్వు అర్జెంట్ గా వెళ్ళు బాసు. ఆ. ఏం ప్రేమలో ఏమిటో చిచ్చి. కోరుకున్నా ఎవరైనా కోరుకున్నా దిగండి. నేనే. దిగవయ్యా బాబు. 50 అడుగుల తర్వాత దిగుతా. నీ ఇష్టం వచ్చిన చోట బస్సు లాగవయ్యా. కావాలంటే టికెట్ ఇవ్వయా బాబు, డబ్బులు ఇస్తాను. 50 అడుగులకి టికెట్ ఉండవయ్యా బాబు. భలే ఊళ్ళో ఉన్నావు. అరే చెప్తుంటే వినవేంటయ్యా? 50 అడుగుల తర్వాత దిగుతా అన్నాగా. దిగవయ్యా బాబు, దిగు దిగయ్యా బాబు. రైట్ రైట్. ఓ సోడా ఇవ్వండి. మెక్క ఎక్కడ? నాకు కనపడలేదు. కనపడపోవటానికి కదా నల్లపుస్సా? అమ్మాయి ఎక్కడే శ్యామల ఇంటికి వెళ్ళిందండి. అని చెప్పందా? శ్యామల శ్యామల ఒక్కొక్కరిని నరికి పొగలేస్తాను, జాగ్రత్త. నేను ఇక్కడున్నాను. స్కూల్లో చదువుకునే రోజుల్లో మనం ఎప్పుడు ఇదే తోటలో కలుసుకునే వాళ్ళం. ఈ తోట భలే కాపు కాస్తుందే. ఎప్పుడు వెళ్తుంటాయి కదా. అమ్మో, అయ్యో, యజమాని చూస్తే చంపేస్తాడు. నేను ఇక్కడ ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నాను తెలుసా? సారీ రుక్కు, వచ్చేదారిలో మీ నాన్న ఎదురయ్యాడు. మీ ఇద్దరం దోబుస్లాట ఆడుకున్నాం, అందుకే లేట్ అయింది. నీకు అన్ని తమాషాలే. నేను కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులైందో తెలుసా? పిచ్చి రుక్కు, ఈ లోకంలో మన ఇద్దరిని ఎవ్వరూ వేరు చేయలేరు. నీకెందుకా దిగులు? నీకున్నంత ధైర్యం నాకు లేదు బాబా. ఏయ్, ఏంటది? ఫ్యాక్టరీ మూలంగానే ఈ ఆలస్యం. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇన్స్పెక్షన్ కూడా అయిపోతే ఫ్యాక్టరీ పని చక్క జరిగిపోతుంది. వెంటనే మన పెళ్లి. కాంతం, రుక్మిణి పెళ్లి విషయంలో మీరు ఇంకొక మాట మాట్లాడడానికి వీల్లేదు. సంబంధం ఖాయం చేశాను. అబ్బాయికి ఢిల్లీలో ఉద్యోగం. అదేమిటండి, దాన్ని ఒక మాట అడగండి. చిన్నపిల్ల దాన్ని అడిగేదేమిటే? పెద్దవాళ్ళం మనం కుదిర్చిన సంబంధం చేసుకోవాలి. ఇన్ని రోజులు ఆగాం. ఇప్పట్లో వాడు ఆ ఫ్యాక్టరీ పూర్తి చేయలేడు, దాని మెడలో 3 ముళ్ళు వేయలేడు. ఇదిగో, ఇక నుంచి రుక్మిణి ఇల్లు కలవటానికి వీల్లేదు. ఎవరిని ఏ విధమైన రాయబారం చేసినా నరికేస్తాను, జాగ్రత్త. నెల రోజులైంది. 4 పైపులు లోడింగ్ చేయడానికి 2 రోజుల. ఎప్పుడు ఇస్తారు? ఇది ఉత్తరం మ్యాటర్ కాదు, టెలిగ్రామ్ మ్యాటర్. రుక్మిణికి వేరే పెళ్లి నిశ్చయించారు. అబ్బాయి ఢిల్లీలో పనిచేస్తున్నాడట. 6 రోజుల్లో పెళ్లిట. నువ్వు రాకపోతే రుక్మిణి ఉరిపోతుంది. ఆగిపోయావే, మిగతా కూడా స్పీకర్ లో చెప్పు. ఉరి పోసుకుని చేస్తుందట. రా చెప్తాను. బాసు, అర్జెంటుగా నువ్వు వెళ్ళకపోతే రుక్మిణి అనంత పని చేస్తుంది. ఇదేంట్రా, పాము కరిసిన వాడి మీద పిడుగుపడినట్టు? సామెతలు తారుమారు చేద్దు. పిడుగుపడ్డ వాడిని పాము గడిచినట్టు. ఇప్పుడు ఏం చేద్దాంరా? పెళ్లి చేసుకో. పెళ్ళా? లేకపోతే రుక్మిణి సౌమ్య నీకు దక్కుతుందని చెప్పమంది. ఎలారా చేసుకునేది? లేపుకొచ్చి. లేపుకొచ్చా? అమ్మో, ఆ పని నేను ఒంటరిగా చేయలేను. నువ్వు రా. పదా. ఎగిరేయడం కూడా రాదు. నువ్వే లవ్ చేస్తావురా? చూడు. ఇంకా ఓని కూడా వేయలేదు. ఇంత చిన్న పిల్ల నువ్వు లవ్ చేశావు. చిన్నోర్ని, అది కస్తూరి, రుక్మిణి చెల్లెలు. ఓహో, అదిగో రుక్మిణి.
రేయ్ ఇప్పుడు ఏం చేయాలో ఉపాయం చెప్పరా. ఉపాయమా? ఆ, రేయ్, రేయ్, ఆగరా మావయ్య వస్తున్నాడు. అయ్యో ఏయ్, నువ్వు ఊరుకో. మీ మావయ్య యమధర్మరాజులా వస్తున్నాడురా. ఇప్పుడు ఎలా రా? ఏం జరిగితే జరగని, నాకు మాత్రం అడుగు ముందుకు పడట్లేదు. రేయ్ మావయ్య వచ్చేస్తున్నాడు రా. ఇప్పుడు ఏం చేద్దాం? ఉన్న ఫలంగా పడేసి పారిపోదాం. ఏయ్, ఇలా రావుకో. పడేస్తే ఆయన చంపాను. నువ్వు పదరా. భుజాలు లాగేస్తున్నాయి బాసు. కింద పడేస్తాడు బాబా. నేను మాట్లాడుతున్నానా? దింపేస్తాను రా. నువ్వు నోరు మూసుకుని పదా. దగ్గరకు వచ్చేస్తున్నాడా? పరిగెత్తరా. పరిగెట్టు. కాంతం, 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 ఇదిగో ఓ సెకండ్ ఇప్పుడే చెప్తాను. ఏ చేపల చేతులండి. అబ్బా ఎలా ఉన్నావు? పర్లేదు అయిపోయా. ఇప్పుడు చెప్పు, నా తెలివితేటలు అలాంటివి. ఇప్పుడు మీ తెలివితేటలకి ఏమొచ్చిందండి? అదేనే, మన రుక్మిణి కృష్ణమూర్తి లేపుకెళ్ళిపోయాడు. ఏంటండి? నా ధర్మం ప్రకారం వాడిని 6 సార్లు అడిగాను, అయినా వాడు చెల్లించలేదు. అందుకే మీకు కూడా తెలియకుండా వాడిని హడలు కొట్టడానికి రుక్మిణికి వేరే సంబంధం చూశారని నాటకం ఆడాను. ఇంత చేస్తేనే కానీ వాడు రుక్మిణి లేపుకెళ్ళలేదు. ఈ పాటికి వాళ్ళిద్దరు పెళ్లి అయిపోయి ఉంటుంది. రుక్మిణి కోరిక తీరింది, నాకు పైసా ఖర్చు లేకుండా కూతురు పెళ్లి జరిగిపోయింది. ఇప్పుడు చెప్పు, మన తెలివితేటలు ఎలా ఉన్నాయి? తెలివితేటలకి ఏముందిలేండి, వాళ్ళ పెద్దవాళ్ళతో కూడా ఒక మాట చెప్పి పెళ్లి ఘనంగా జరిపిస్తే బాగుండేది. నీకు బాగానే ఉంటుంది. పెద్దోళ్ళతో చెప్తే కట్టం అడుగుతారు. ఆ కట్టం మనం ఎందుకు ఇవ్వాలి? ఏమే, ఇదే బాగుందని నువ్వు కూడా ఏమవుతానో లేచిపోయావు. కాళ్ళు చేతులు వెరగొడతాను. లోపలికి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. రేయ్, అటు వెళ్ళి ఎవరన్నా రౌడీలు ఉన్నారని చూడు. ఇక్కడికి రౌడీలు ఎందుకు వస్తారు బాబు? ఏమో చెప్పలేం. ఎలా రౌడీలు పంపినా పంపుతాడు. నువ్వు పని చేయి, నెత్తి మీద చెంగు కప్పుకో. శుభమాని పెళ్లి చేసుకుని నెత్తి మీద చెంగేసుకోమంటావేంటి బాబా? అబ్బా నేను చెప్పేది విను. ఎవరు లేరు, పదండి పదండి. రా. సార్, మీరే నన్ను కాపాడాలి సార్. ఏమిట్రా ఇది? ఏమైందిరా? మా అమ్మ నాన్న ఇంట్లోంచి తరివేశారు సార్. వాళ్ళు చెప్పిన మాట వినుండవు, అందుకే తరివేసి ఉంటారు. అవును సార్, అందుకే దేవుడు లాంటి వారని మీతో చెప్పుకోవడానికి వచ్చాను సార్. అసలు ఇంతకీ నువ్వేం తప్పు చేశావు? ఒక అమ్మాయికి మనసిచ్చానండి. ఆ. ప్రేమించడం తప్పా సార్? తప్పు లేదే. ప్రేమించిన అమ్మాయికి ద్రోహం చేయొచ్చా సార్? చేయకూడదు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తప్పా సార్? తప్పు కాదురా. మీరే మా నాన్న స్థానంలో ఉంటే ఏం చేసేవారు సార్? నేనైతే క్షమిస్తాను, కానీ నాకున్న అభిప్రాయాలు మీ నాన్న వాళ్ళకు ఉండాలి కదా. ఇలాంటి పరిస్థితి మీ ఇంట్లో వస్తే నేను చేసిన పని మీ అబ్బాయి చేస్తే క్షమిస్తారా సార్? ఎందుకు క్షమించను? గాంధీ గారి మీద ఒట్టు. అలాగేరా, ఒట్టు. ఒరే కృష్ణమూర్తి, మీ నాన్నగారు క్షమించేశారు. లైన్ క్లియర్, రండి.
వేరే దారి లేక ఇలా చేయాల్సి వచ్చింది. నన్ను క్షమించండి. పెళ్లి చేసుకుని ఫ్యాక్టరీ కట్టుకుని చల్లగా కాపురం ఉండ. బాబోయ్! బాబా దేవుడు కుంకో. ఇవాళ ఉగాది కదా, వచ్చేటప్పుడు స్వీట్స్ తీసుకురావా? బాబా సాయంత్రం త్వరగా వచ్చే, ఇద్దరం బయటకు వెళ్దాం. అలాగే. అన్నయ్య ఉగాది పచ్చడి. అబ్బా, నా ఫ్యాక్టరీ ప్రారంభంలోగానే చేదుగా పుల్లగా ఉంది. నాకదేం తెలీదు. పండుగ నాడు కూడా పాత చీర కట్టుకోమంటారా? మీ తమ్ముడు వస్తున్నాడు, జీతం అడగండి. తమ్ముడు ఏంటన్నయ్య? మీ వదిన జీతం. తమ్ముడిని జీతం అడగాలని నాతో చెప్తారు గాని ఎదురుగా ఉంటే అడగరే. ఇదిగో 60 రూపాయలు. ముష్టి 60 రూపాయలు ఏం చేసుకోవడానికి? చీర రాకపోయినా కొత్త లంగాయినా వస్తుంది కదా. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవాన్ని ఏం చేస్తావు? ఏంటి బాబా ఇప్పుడే వచ్చేది? ఇందాక ఎంత మంచి వెన్నెలు కాసిందో తెలుసా? ఆ వెన్నెల్లో మన ఇద్దరు హాయిగా షికార్కి వెళ్ళి ఉంటే ఎంత బాగుండేది. అమ్మో, ఈ టైంలో మా ఊళ్ళో తాస్పాలు తిరుగుతాయి. వదులు, చెమట కంపు కొడుతుంది. నువ్వు బాగా మారిపోయావు బావా. ఏం చేయని చెప్పు. ఈ ఫ్యాక్టరీ నాకు ఒక వైట్ ఎలిఫెంట్ అయిపోయింది. అది పూర్తి అవ్వాలిగా. ఇవన్నీ ఎప్పుడు ఉండేవిగా. అలా తీసేయకు. ప్రస్తుతం ఇదే నా పార్ట్నర్. అంటే నేను కాదా? అబ్బే, నువ్వు నా అర్ధాంగివి, లైఫ్ పార్ట్నర్. బావా మన ఇద్దరం ఊటీకి హనీమూన్కి వెళ్దామా? ఇది మంచి సీజన్ అంట, అక్కడ ఫ్లవర్ షో కూడా ఉంటుందట. ఫ్లవర్ షో? అరే, సినిమాలో చూసి అనుకుంటున్నావా? అదంతా కెమెరా ట్రిక్. కాగితం పూలు తగిలిస్తారు. పైగా ఇప్పుడు ఊటీలో 0 degrees టెంపరేచర్ ఉంటుంది. అమ్మో, చలిబిడి చచ్చిపోతాం. హనీమూన్కి వెళ్ళడానికి ఇష్టం లేదని చెప్పరాదు. మన పెళ్ళైన వెంటనే 2 వారాల పాటు ఊటీకో కొడైకెనాల్కో ప్రపంచంలో ఎక్కడికైనా సరే వెళ్ళి జాలీగా తిరగొద్దా అని ఉత్తరాలు మాత్రం రాసావు. నేను రాశానా? రాయలేదు. ఉండు. ఇదిగో చదువు. నీకు దూరంగా ఉన్న ప్రతి నిమిషం నాకు ఒక యుగంలా ఉంది. రాత్రుళ్ళు కళ్ళు మూతలు పట్టం లేదు. కళ్ళు మూసినా తెరిసినా నువ్వే కనిపిస్తున్నావు. ఇక్కడ చూడు. మన పెళ్ళైన వెంటనే 2 వారాల పాటు ఊటీకో కొడైకెనాల్కో హనీమూన్కి వెళ్దాం. అబ్బా, అప్పుడేదో పరాగ్గా రాసింటాలే. అవును, వీటన్నిటిని ఇలా కట్టకట్టి చేసావేంటి? అంటే నేను నీకు రాసిన ఉత్తరాలని చిచ్చి పారేసావా? అవి మా ఇంట్లో ఆవు తినేసింది. ఇప్పుడు నన్ను ఊటీకి తీసుకెళ్తావా లేదా? సరే, తీసుకెళ్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ బావా. 2 మూళ్ళు ఎక్కువైనా పర్వాలేదు. అలాగేనండి, గట్టిగానే కడుతున్నాను. పడతారు. మావయ్య, రుక్మిణి. ఆహా, ఇల్లు వదిలేసి వచ్చిన అమ్మాయి ఏమైనా రామారా. మా మావయ్య, అత్తయ్య, లక్ష్మి, సుభద్ర. మనిద్దరం ఎవరికి చెప్పకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నామని మావయ్యకి చాలా కోపం వచ్చింది. వెళ్ళి క్షమించమని అడిగా. వీళ్ళు ఎప్పుడు ఊటీ చూడలేదు, అందుకే మనతో పాటు రమ్మన్నా. ఆ మాటలతో ఏమైపోతుంది, త్వరగా పడేకండి. అందరూ జాగ్రత్తగా కూర్చోండి. నాకు స్పీడ్ గా తోలడం అలవాటు. ఓకే. ఇదిగో, వ్యాన్కి సంబంధించిన కాగితాలు ఉన్నాయా? లేకపోతే నా ఉద్యోగం పోద్ది. అన్ని కరెక్ట్ గా అయితే బయలుదేరు. ఓహో, ఈ డ్రైవింగ్ చూస్తుంటే తిరిగి రావడం కష్టమే. అప్సకున్న మాటలు నువ్వును. కరెక్టే. ఎక్స్క్యూజ్ మీ, డూ యూ హ్యావ్ ఎనీ రూమ్స్? నో రూమ్స్. అలా అనకండి సార్. మొత్తం ఊటీ అంతా తిరిగాం, ఎక్కడా రూమ్స్ దొరకలేదు. చిన్నపిల్లలు కూడా ఉన్నారు, చూడండి. వీ హ్యావ్ ఓన్లీ కామన్ రూమ్స్. 10 beds in 1 room. సార్,
ఒక్క సింగిల్ రూమ్ అన్న చూడండి సార్. కృష్ణమూర్తి ఏదో రూమ్ తీసుకోవా, చలికి ఒడిగి సస్తున్నావు. ప్లీజ్ గివ్. సార్ ఇంక సోడ కడికిమా కడికాదు. అమ్మా అమ్మయ్యా, మొత్తానికి రూమ్ దొరికింది. త్వరగా పడుకోండి, పొద్దునే లేవాలి. అందరూ ఈ రూమ్ లోనే పడుకోవాలా? అందరం సరదాగా కౌరులు చెప్పుకుంటూ జాలీగా నిద్రపోవచ్చు. ఏంటిది, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఇదేనా మన హనీమూను? దీనికోసమే నేను ఎంతకాలం ఎదురు చూస్తూ కళ్ళకంది. దీనికన్నా పట్టు శివరాత్రి జాగరణే మేలు. అందరం ఒకే ఇంట్లో ఉంటూ వాళ్ళని వదిలేసి రావడానికి నాకు కష్టం అనిపించింది. అవునులే, నేను మీతో నవ్వుతూ మాట్లాడాలని, కనీసం మీతో ఒంటరిగా గడపాలని మీకు అసలు అనిపిస్తేగా. చచ్చా, ఈ మాత్రానికే కన్నీళ్లు పెట్టుకోవాలా? రేపు మన ఇద్దరం ఒంటరిగా బయటికి వెళ్తున్నాం. అబ్బా, ఎలాగైతేనే మనం తప్పించుకోగలిగాం. ఈ రోజు సాయంత్రం వరకు హాయిగా హ్యాపీగా గడపచ్చు. ఇంత దూరం తీసుకొచ్చి వాళ్ళందరినీ వదిలొచ్చినందుకు వాళ్ళని అంత తిడతారు. అబ్బా, ఈ ఒక్కరోజైనా వాళ్ళని మర్చిపోబావా. అందుకేగా వాళ్ళు మధు కప్ప చెప్పాను. బాసు బాసు మోసపోయి ఏంట్రా? మీ మావయ్య ఊపిరంతగా చచ్చిపోయేలా ఉన్నాడు. ఏమైందిరా? పరీక్షలని ఆస్తమా, డాక్టర్ కోసం కబురు చేశాం. అక్కడ నీ గురించి అందరూ వెతుకుతున్నారు. పద బాసు వెళ్దాం. తాతయ్య, నాకు భయం వేస్తుంది తాతయ్య. ఊటి కొద్దని నెత్తి నోరు మొత్తుకున్నాను వింటేగా. డాక్టర్ ఎలా ఉంది? మీరేనా వీరిని తీసుకొచ్చింది? ఈ ఆస్తమా పేషెంట్ ని ఊటికి ఎందుకు తీసుకొచ్చారండి? 6 గంటల లోపల తీసుకెళ్ళకపోతే ప్రాణానికే ప్రమాదం. అప్పుడే వచ్చేసారేట్రా? ఏమ్మా, ఎలా జరిగింది ఊటీ ప్రయాణం? బ్రహ్మాండంగా జరిగింది మావయ్య. ఆ. సెపరేట్ కార్లు, సెపరేట్ గదులు, గంటకోసారి బోటు ప్రయాణాలు, గ్రూప్ ఫోటోలు, అబ్బబ్బబ్బా. పైగా ఇప్పుడు చేపలు మింగటానికి వెళ్తున్నాం. చేపలు మింగడం ఏంట్రా? అదే నాన్న, మావయ్యకి ఉబ్బసం కదా, ఆ. చేప మందు మింగించడానికి హైదరాబాద్ తీసుకెళ్దాం అనుకున్నాం. బాగుంది. మెల్లగా మెల్లగా. అది కాదండి, పిల్లలేదో సరదాగా ఊటి పెడుతుంటే ఉబ్బసం వ్యాధితో బాధపడుతాను, మీరెందుకు వెళ్ళట్టు? మందు తిని ఎక్కువ తగ్గకండి సార్. చేప మందు మింగే వరకైనా మీరు. అయ్యా, వీడు పిన్నెల దెబ్బ దగ్గర దొంగసారా కాస్తున్నాడండి. నిజమేనా? ఏ కాయకూడదా? నీ పర్మిషన్ కావాలా? ఈ ఏరియాలో దొంగసారా కాయాలన్నా, దొంగ ఓట్లు వెయ్యాలన్నా, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకోవాలన్నా నేనే చెయ్యాలి. కారు సాగింది ఎవడో చూడరా. అలాగే మీ బామ్మర్ది గారండి. రే బామ్మర్ది, దిగిరా.
నీ వల్ల కాదంటే ముందే చెప్పొచ్చుగా నా ఏడిపోయి నేర్చేవాడిని. ఏట్రా తమ్ముడు ఏటైంది? చూడవే బావ నా చేత బిస్కెట్ ఫ్యాక్టరీ పెట్టిస్తాను ఆ. అది ఇంకెవరికి శాంక్షన్ అయింది. రే బిస్కెట్ ఫ్యాక్టరీ ఎందుకురా, బీ ఫ్యాక్టరీ పెట్టుకో, లేకపోతే బీడీ ఫ్యాక్టరీ పెట్టుకో, మళ్ళీ ఎవరికి సరిపోతుంది. ఏటి సరిపోయి సీబిరి కట్ట ఆడికి బిస్కెట్ ఫ్యాక్టరీ కావాలట. టౌన్ మందే ఏడవకరా. టౌన్ మందే కానీ ఫ్యాక్టరీ వాడిదైంది. నీకు వచ్చేలా చేస్తాన్రా. ఏంటి చేసేది మాకు చెంగు. ఇదిగో ఆ మున్సిపల్ చైర్మన్ మనోడన్నావుగా, వెళ్ళి ఏదో ఒకటి చేసి ఆ ఫ్యాక్టరీ మా తమ్ముడికి వచ్చేలా చూడు. వంట తగిలేస్తుంది గాని సలహాలు బాగానే ఇస్తుంది. వస్తాను సార్. అరే చెంచురామయ్య అడ్రస్లు ఇచ్చావేందయ్యా? ఆవిడ మా కమిషనర్ వైజయంతి. ఇతనా? ఆయన కేర్ ఆఫ్ నాకు, నా కేర్ ఆఫ్ ఆయనకు తెలుసులేండి. ఏదో పెద్ద పని ఉంటే కానీ నువ్వు రావే. ఏంది కథ? వీడు నా బావమరిది బిస్కెట్ ఫ్యాక్టరీకి అప్లై చేశాడు. అదెవరో అనామకుడికి శాంక్షన్ చేశారట కదా, కనుక్కుందాను వచ్చాను. అనామకుడి కాదు, అర్హుడికే శాంక్షన్ చేశాం. నేను నిన్ను అడగలేదు, అతన్ని అడిగాను. నువ్వు ఆయన అడిగినా ఆయన నన్నే అడుగుతారు, అందుకే చెప్పాను. ఇంతకీ ఎవరికిచ్చావు అదే? సార్, ప్రభుత్వం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ పెట్టింది. గోల్డ్ మెడల్ సాధించి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన నిరుద్యోగుల కోసం, కానీ అడ్డదారుల పాస్ అయిన అడ్డగాడిదల కోసం కాదు. వస్తాను సార్. ఏంటి అది? ఏంటో ఉద్దేశం? దాని తల్లో పిల్ల వెంట్రుకు కూడా ఎవరం పీకలేమయ్యో, దానికి ఎదురెళ్ళలేం. ఊరుకో. అదంతా నాకు తెలీదు, మా వాడికి ఫ్యాక్టరీ కావాలంతే. సరే ఒక పంచి, ఆ ఫ్యాక్టరీ ఎవరికి శాంక్షన్ చేశారో కనుక్కుంటాను. ఆడి మొఖాన 10 రూపాయలు ఎక్కువ బచ్చి కొనుక్కో. 90.3 సరిగ్గా రాసుకో. ఎవర్రా వాళ్ళు? మన ఫ్యాక్టరీకి వచ్చి హద్దులు కొలుస్తున్నారు. అమ్మాయికుడా, లోన్ కోసం బ్యాంకుకి అప్లై చేశాం కదా, వాళ్లే వీళ్ళు. హలో సార్, నమస్తే. దున్నపోతు. ఎవరండి మీరు? కట్టపలుగు చెంచురామయ్య గారి మనిషి. వాడెవడు? టాపీ మేస్త్రియా? ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఈ స్థలంలో కడుతున్న ఫ్యాక్టరీని, ఈ ఫ్యాక్టరీకి ఇచ్చిన పర్మిషన్ ని కొనడానికి వచ్చాం. ఈ ఫ్యాక్టరీ అమ్ముతారని ఎవరు చెప్పారు నీకు? గౌరవంగా అమ్మితే డబ్బిచ్చుకుంటాం, కాదని ఎదిరిస్తే దౌర్జన్యంగా ఆక్రమించుకుంటాం. ధర్మయ్, నా స్థలంకి వచ్చి నన్నే బెదిరిస్తావా? ఎవరా నువ్వు? దౌర్జన్యం చేస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి నేనేం గాజులు దొడుకుని కూర్చోాలా? షో, ఫ్యాక్టరీ సంగతి మర్చిపోయి రేపు వచ్చి డబ్బు తీసుకో. ఇంకొక మాట మాట్లాడావంటే చెప్పు తీసు. నా క్యారెక్టర్ తెలుసా? ఈ ఊళ్ళో ఏం చెప్తే అది జరుగుతుంది. నేను ఎక్కడ సంతకం పెట్టమంటే ఏ ఆఫీసర్ అయినా అక్కడ పెట్టాల్సిందే. ఇది నా మాట కాదు, ఊర్లో అందరూ అంటారు. వదిలే, మ్యాటర్ కొద్దాం. మా వాడు ఏదో ఆశపడ్డాడని, ఎలాగో నువ్వు ఫ్యాక్టరీ కట్టలేవని. అంటే ట్రెండ్ మారింది. నేనే చేయను, నిన్నే చేయను, కానీ నీ చేత ఈ ఫ్యాక్టరీ నాకు కొత్తనిపిస్తాను. నేనే వాడగాను. మీ ఇష్టం వచ్చినంత డబ్బిచ్చి ఈ ఫ్యాక్టరీ కొనండి అని నీ నోటితోనే అనిపిస్తాను. అదే ఈ చర్చలో మీకు ఛాలెంజ్ చేస్తున్నావా? ఛాలెంజ్ కాదు, చేసి చూపిస్తాను. 35, 36, 37, 38. కానీ ఏమైందిరా? వెంటనే బస్ ఆపించు. బస్ ఆపడు బస్సు. ఏంట్రా? మన సిమెంట్ గుట్ట లోడ్ చేస్తుంటే ఆ చెంచురామయ్య గారి బామ్మర్ది మనుషులు వచ్చి కొట్టి తీసుకెళ్లిపోయారు. ఎటు? అటు. డ్రైవర్ గారు, బస్సు అటు పోనీయండి. బస్సు నీ సొంతం అనుకుంటున్నావా? అమ్మలారా, అయ్యలారా, ఇది హైజాకింగ్ కాదు, బెగ్గింగ్. ఆ సిమెంట్ పోతే మా ఫ్రెండ్ ప్రాణాలు పోతాయి. దయచేసి బస్సు అటు పోనీమని చెప్పండి ప్లీజ్. ప్లీజ్ డ్రైవర్ గారు, పాప సాయం చేయండి. పెళ్లి కూతురు కూడా చెప్తుంది. ప్లీజ్ పోనీయండి సార్.
ప్రమాదం. అందరండి బస్సు బయలుదేరాలి. ఉండవయ్యా, సూపర్ బయట జరుగుతుంది, చూసిపోదాం. వదలరా, లేకుంటే లాగేస్తా. ఏదో పడకరా. వాసు తప్పమ్మా, కొత్త పెళ్లి కూతురువి, ఇంకా శోభనం కూడా కాలేదు. ఇలా నువ్వు మీరుండండి, ఏం కొడుతున్నాడండి హీరో? ఏంటంటుంది? ఓహో, తమకు చెవుడా? శుభం అనమ్మా. కొడుతున్నాడు, గుద్దుతున్నాడు, వంగుతున్నాడు అనమ్మా. నీ ఇష్టం వచ్చేటాను. వస్తారా రారా, లేదా బస్ స్టార్ట్ చేసి తీసుకెళ్ళిపోతాను. ఫైట్ పుట్టేదాకా వెళ్ళడానికి వీల్లేదు. ఏ తెలుగు సినిమాలో చూసావు తల్లి నువ్వు ఈ సీను? రక్షించు. అబ్బో అబ్బో, కృష్ణమూర్తి రక్షించు. అయిపోద్ది. ఏంటి వచ్చినది? వాడు గోదట్లో ముంచు, చెప్పాలని ముంచుతున్నావు. ఏడవకురా, టౌన్ మందే. టౌన్ మందే. వీపు నాదని వాడు చెదు అసలు ఎవరా మీ బాగున్నామంది? ఆళ్ళు తెలుసు ఈలు తెలుసు రెచ్చుకుపోయాడు. ఏం పీకడ చివరి కట్ట. ఆ ప్రయత్నం మీదే ఉన్నాను. ఈసారి తప్పకుండా పడైపోతుంది. ఏటైపోయింది సొమ్ములో నీళ్లు? నమస్కారం చంద్రబాబు గారు. నీ ఒట్టి నమస్కారాలు ఎవరికి కావాలయ్యా? కొన్ని పాన్ పదార్థాలు వస్తారా? తినే మూడులో లేను. ఏ ఆ బిస్కెట్ ఫ్యాక్టరీ విషయంలో నువ్వేమైనా సాయం చేయగలవా? చిన్న ఫ్యాక్టరీ కోసం మీలాంటి పెద్దవాళ్ళు ఎందుకు పోటీ పడుతున్నారో నాకు అర్థమైతే అవటలేదు. వీడు చిన్న ఫ్యాక్టరీ వద్దురా, పెద్ద ఫ్యాక్టరీ పెట్టుకో, మన లెవెల్కి సరిపోతుందని చెప్తే వింటేగా. ఇంతకీ ఆ ఫ్యాక్టరీ కడుతున్న స్థలం ఎవరిదంట? చిన్న అనే ఫ్రీడమ్ ఫైటర్ కి ప్రభుత్వం ఇచ్చి తెచ్చిన స్థలం. చిన్న ఎవడు? రిటైర్డ్ హెడ్ మాస్టర్ ప్రకాశం గారు. ఇందాక చిన్న అన్నావు, ఇప్పుడు ప్రకాశం అంటున్నావు. వాడు అసలు పేరేంటయ్యా? ప్రకాశం చిన్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్న ముద్దుగా చిన్న అని పిలిచి వచ్చాడంట. గవర్నమెంట్ ఆ పేరుతోనే పట్టా ఇచ్చి వచ్చింది. బాగుంది బాగుంది. ఒక మనిషికి రెండు పేర్లు, చిన్న ప్రకాశం. ఆ పన్పరగివ్వు. ఎక్కడికి పారిపోతున్నావు? పారిపోతున్నానా? నేనా? భలేవారు సార్ మీరు. లోన్ వచ్చిందని తెలిసి మా వాడికి చెప్పడానికి వచ్చాను. లోన్ వచ్చిందా? అది నిన్ననే వచ్చిందని చెప్పావుగా. నేనన్నానా? నిన్నన్నానా? మొన్నని నిన్నని ఉన్నాను, నేడని నిన్నని అన్నాను. ఓరిని అబ్బ కడుపు మాడ, చెప్పేదేదో సరిగా చెప్పు. మీరు పొరపాటు పడ్డారు సార్. ఇవాళని నిన్నన్నాను. నువ్వు అరచేతిలో వైకుంఠం చూపించే రకం అయితే నేను అమావాస్య రోజు చంద్రుణ్ణి చూపించే రకం. అబ్బులు డబ్బులు అరే ఈ రోజు వస్తాయని చెప్తున్నాగా. అబద్ధం. అబ్బులు ఏసేసి కొరికేసి నరికైనా, నరికేసి కొరికేసి ఏసైనా. ఓరి నీ హైట్ సగానికి నరక. నన్ను ఏసేసి నరికేసి చిచ్చేస్తే నీకే వస్తుందిరా. అడుగు పోస్ట్ మ్యాన్ వస్తున్నాడు. లోరుగా అయితే వచ్చేస్తుంది. కృష్ణమూర్తి లోరు వచ్చేసింది. ఇక్కడే ఉన్నారా? సంతకం పెట్టండి. అదేంటయ్యా బేస్ అట్ట మాడిపోతుంది. లోన్ ఏమైనా తక్కువ వచ్చిందా ఏంటి? నో. అదేంటయ్యా ఆంబోతుంది, రంకేసి వెళ్ళిపోతున్నాడు. ఏమైంది? అసలు ఈ స్థలం నీది కాదు. ఫ్యాక్టరీ ఎలా కట్టావు? మొత్తం కూల్చి పారేస్తామని మున్సిపాలిటీ నుంచి నోటీస్ వచ్చింది. అమ్మో, ఈ ఫౌండేషన్ నాది, ఈ ఇటుకలు నాయి, ఈ సిమెంట్ నాది. నా డబ్బంతా పోయిందిరా దేవుడు.
ఈ ఫ్యాక్టరీ అయిపోతే నా బాకీ ఎట తీరుతారా దేవుడు? అయితే ఈ డబ్బు కూడా గోవిందాయేనా? నో కాంప్రమైజ్. దయాదాక్షిణ్యాల గురించి ఆలోచిస్తే డ్యూటీ చేయలేం. ఎవరండి మీరు? తప్పకోండి. ఆగు ఆగవయ్యా, ఎవరయ్యా నువ్వు? అపాయింట్మెంట్ లేకుండా లోపల రావడం తప్పని తెలీదు, పైగా చదువుకున్న వాళ్ళకున్నా. అవును చదివాను. 20 సంవత్సరాలుగా దించి తలెత్తకుండా చదివాను. నా కాళ్ళ మీద నేను నిలబడడానికి చదివాను. తలెత్తుకుని బ్రతకడానికి చదివాను. కానీ మీరు నన్ను తలదించుకుని బ్రతకమని శాసిస్తున్నారు. అసలు ఎవరయ్యా నువ్వు? అతను ఆవేశంగా ఉన్నాడు. మంచినీళ్ళు తాగుతాడేమో అడగండి. తాగిస్తున్నారు మేడం. అధికారుల రూపంలో ఉన్న మీరంతా ప్రతి క్షణం నన్ను వెంటాడి వేధించి నా చేత నీళ్లు తాగిస్తున్నారు. మిస్టర్, సమస్యను శాంతంగా పరిష్కరించుకోవాలి కానీ ఆవేశంతో కాదు. శాంతంగానా? ఏంటండి ఇది? నాతో పాటు 10 మందికి అన్నం పెడదామని ఫ్యాక్టరీ కడుతుంటే లంచాలు ఇవ్వలేదని కడుతున్న ఫ్యాక్టరీని పడగొడతామని ఆర్డర్స్ పంపుతారా? మేడం, ఇవాళ మనం డిమాలిష్ చేయబోయే ఫ్యాక్టరీ చాలు. అర్థమైంది. ఇతనే కబ్జాదారుడని. వాట్ డు యు మీన్? ఎస్, నీది కాని స్థలంలో దౌర్జన్యంగా ఫ్యాక్టరీ కట్టి అసలు పట్టాదాన్ని బెదిరిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమంటావా? 10 మందికి అన్నం పెడతావని చప్పట్లు కొట్టి ఆనందించబట్టావా? నో, ఆ స్థలం మాది. ఆ స్థలం మీది కాదని మాకు స్పష్టంగా తెలుసు. సరైన ఆధారం లేకుండా గవర్నమెంట్ ఏ పని చేయదు. గెట్ లాస్ట్. మేడం, నా ఫ్యాక్టరీని పడగొట్టి ఆ స్థలాన్ని ఖాళీ చేసి ఎవరికో లంచానికి అమ్మాలనుకుంటున్నారేమో. అదే కనుక జరిగితే ఆ ఫ్యాక్టరీ ముందే నేను ఆత్మహత్య చేసుకుంటాను. డిగ్రీ ఇచ్చి ఉద్యోగం ఇవ్వడం చేతగాని గవర్నమెంట్ మొదటి ముద్దాయి అవుతుంది. నేను సృష్టించుకున్న ఉపాధిని కూడా ఉడిచేస్తున్న మీరు రెండో ముద్దాయి అవుతారు. మైండ్ ఇట్. చెప్పండి. నా పేరు ప్రకాశం. అన్నపూర్ణ బిస్కెట్ ఫ్యాక్టరీ కడుతున్న కృష్ణమూర్తి మా అబ్బాయి. ఓహో, ల్యాండ్ కబ్జా చేసింది మీ వాడేనా? కబ్జా చేయటం ఏంటండి? ప్రభుత్వం ఆ భూమిని నాకు ఇచ్చింది. మీకిచ్చిందా? ఆ. ఎలా ఇస్తుందండి? ఒకేలా ఇద్దరికి ఎలా ఇస్తుంది? మీ పేరే ఉన్నారు? ప్రకాశం. మరి డాక్యుమెంట్స్ చిన్న అనే పేరుతో ఉన్నాయి. అది కరెక్టే. ఆ చిన్న నేనే. ఇందాక ప్రకాశం అన్నారు, ఇప్పుడు మళ్ళీ చిన్న అంటున్నారు. చిన్నప్పుడు అందరూ నన్ను చిన్న అనే పిలిచేవారు. అదే పేరు అలవాటైపోయింది. అదంతా మాకు తెలియదండి. తనే చిన్న అని, ఆ స్థలం తనదేనని, తన స్థలంలో అక్రమంగా ఎవరో ఫ్యాక్టరీ కడుతున్నారని ఒక అతను పిటిషన్ పెట్టాడు. లేదు, అది నిజం కాదు. అసలు చిన్న నేనండి. మీరని గ్యారంటీ ఏమిటి? గ్యారంటీనా? ఆ రికార్డ్స్ లో నా ఒంటి మీద ఉన్న పుట్టుమచ్చలు గుర్తులుంటాయి. ఒకసారి చూడండి. ఇదిగోనండి, ఇదిగో చూడండి. చిన్న మాస్టారు ఏమన్నారమ్మా? ఇప్పుడు ఏమని పిలిచారు? చిన్న మాస్టారు అన్నాను. అవునమ్మా, అదే నా పేరు. ఇదిగో ఈ పుట్టుమచ్చ చూడమ్మా, చూడు. ఇదిగో. నేను ఆల్దిద్దింది మీ దగ్గరే. నువ్వు నా శిష్యురాలివా? లేదమ్మా. రంగనాయకులు గారు, ఆ స్థలానికి సంబంధించిన ఫైలు ఆ పెటిషన్ దారిని లోపల పంపించండి. అలాగేనా? మీరు రండి మాస్టర్. నమస్కారం అమ్మా. మీ పేరేంటి? చిన్న. మీరే చిన్న రుజువేంటి? అదేమిటండి, ఇంత క్రితమే రికార్డులో నా పుట్టు మచ్చలు చూసుకున్నారుగా, మళ్ళీ ఈ ఫిట్టింగ్ పెడుతున్నారు ఏమిటి? రంగనాయకులు గారు, మీ పుట్టుమచ్చలు చూపించండి. ఎన్నిసార్లు చూపించాలండి? మళ్ళీ చూపిస్తే మీకేమన్నా నష్టమా? అయితే చూసుకోండి. ఇటు చూపించండి. ఆ రెండో మచ్చ కూడా చూపించండి. రెండోది అతను పట్టుకోండి. క్యాచ్ హిమ్. ఆగండి. ముందు నన్ను చంపి తర్వాత నా ఫ్యాక్టరీని కూర్చుంది. ఎందుకతా? వాడు విద్యార్థి నాయకుడు కాదు, ఎన్జిఓ లీడర్, అంతకంటే కాదు. భయపడద్దు. వెళ్ళి పగలు కొట్టండి రా. ఏంటమ్మా, మా బిల్డింగ్ కూల్చడానికి ఒంటికాల మీద వచ్చావుగా? ఇతనేమైనా చేతులు తడిపాడా? సానుభూతి చూపిస్తున్నావు. షటప్. ఇది గవర్నమెంట్ కి కృష్ణమూర్తికి సంబంధించిన విషయం. మధ్య నువ్వెవడే?
ఈ స్థలం ఓడర్ చిన్న నాకు కావలసిన వాడు. ఈ స్థలం పోతే అతను వీధిని పడతాడు కనుక న్యాయం కోసం వచ్చాను. న్యాయం కోసం వచ్చావా? అతను తీసుకురండి. అలా గుడ్లప్పగించి చూస్తావే? అసలు చిన్న గారిని చూస్తావా? వీరే. జగదమ్మ బ్రహ్మమ్మ మాణికమ్మ దుర్గమ్మ నాకేమైంది? హలో, నాకు బిల్డింగ్లు కూల్చడమే కాదు నిలబెట్టడం కూడా తెలుసు. ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ఇన్విటేషన్ పంపిస్తాను, తప్పకుండా రా. మొదటి బిస్కెట్ నీకే. కబడ్డీ 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 ఇది చాలా గొప్ప విషయం. ఎక్కడో కాన్వెంట్ లోనో మున్సిపల్ హై స్కూల్లోనో జరపాల్సిన ఆటల పోటీలు ఈ కార్మిక వాడలో ఆ మట్టిలో దొరికే పిల్లలతో చేయిస్తున్నారంటే ఇంతకు ముందు ఏ ఆఫీసరు చేయలేదమ్మా. మట్టిలోనే మాణిక్యాలు ఉంటాయి రంగనాయకులు గారు. వీళ్ళలో ఎంతమంది గొప్పవాళ్ళు అవుతారో, ఎంతమంది మేధావులు అవుతారో మనమే ఊహించగలం. అది చూడండి. చచ్చినాడా పళ్ళకి వెళ్ళకుండా ఇక్కడ ఎందుకమ్మా కొడుతున్నావు? కడుపు నిండిన వాళ్ళు మీకేటమ్మా. ఇడు చూడాలమ్మీ గంజినీళ్ళకి డబ్బులు తెస్తే గాని మా బతుకులు తెల్లారు. రంగు నిక్కరు తెల్లబడనిచ్చి ఆటలాడిస్తే మా కడుపులు నిండుతాయా తల్లి? అదే తప్పైతే దాని బాధ్యురాలు నేను. అమ్మ ఒడిలోంచి బడిలోకి వెళ్లాల్సిన ఈ పాల బుగ్గల జీవితాలు తాళేళ్లుగాను జీతగాళ్లుగాను బాల కార్మికులుగా బలైపోతుంది. వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం కలిగించి ఉత్సాహం రగిలించాలని ఒక చిన్న ఆస్తి పోటీ పెట్టాను. ఏంటమ్మా ఆవిడ పొగడాల్సింది? పొగిడేది మాకు తెలీదా? ఈ గొప్ప మెహర్బానీ కోసం ఇలాంటి పనులన్నీ చేస్తారు. పూటుకొచ్చానా పుట్టుకొచ్చానా? ఆ చెంచు రావయ్య వేయించాడు కదా అని నలుగురితో పాటు గవర్నమెంట్ తలంలో మా ఆయన గుడి చేశాడు. మా గుడితో పీకేసి మా ఆయన జైలు పంపాడు ఆ చెంచు రావయ్య. ఆ చోట్ల ఆడుకుంటాలంతా గుడిసెలు వేసుకున్నారు. అలాంటి విషయాల్లో జోక్యం కలిగించుకోలేని పెద్దలు పిల్లల్ని ఆడించి ఫోటోలు దిగి పేపర్లు వేయించుకోవడానికి వస్తే నేనెందుకయ్యా ఊరుకోవాలా? చెంచురామి పాకలు ఎక్కడ వేయించాడు? ఉత్తర పక్క గరువులో. దమ్ముంటే ఆడు మనుషుల చేత పాకలు పీకించు. వస్తా వదరా. రంగనాయకులు గారు అమ్మా నాతో రండి. రంగనాయకులు గారు అమ్మా దీని సర్వే నంబర్ ఎంత? 626A/4 అండి. ఈ ఏరియా నుంచి వాటర్ పైప్ లైన్స్ ఏమైనా వెళ్తున్నాయా? లేదమ్మా. మరి ఇదేంటి పైప్ లైన్ లా కనిపిస్తుంది? తవ్వించండి. సారా వాసన వస్తుందమ్మా. సారానా? పదండి. రంగనాయకులు గారు మీరు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి పోలీసులు తీసుకురండి. ఏం చేస్తున్నారు? కనపట్టల్లా పైపులు తీసేస్తున్నాం. నమస్కారం. ఇక్కడ గుడిసెలు వేసుకున్న వాళ్ళంతా నా వాళ్లే. వీళ్ళకి పట్టాలు ఇవ్వమని నువ్వు గవర్నమెంట్కి రికమెండ్ చేయి. నేను రాజధానికి వెళ్ళి రాజముద్ర వేచుకొస్తాను. నువ్వు సంతకం పెట్టలేదనుకో మా వాళ్ళు నిన్ను ఇక్కడి నుంచి కదలనివ్వరు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని వాటి దొంగసారాయి కేంద్రంగా మార్చింది నిన్ను న్యాయస్థానం ముందు ముద్దాయిగా నిలబెడతాను. నమస్తే మేడం, మీకోసం ఆఫీస్కి వెళ్ళాను, మీరు ఎక్కడున్నారని తెలిసింది. ఏంటి ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చావా? మేడము మా వాళ్ళకి పట్టాలు ఇచ్చే పని మీద ఉన్నారు, రారు. నువ్వెళ్ళు. మీరు రండి మేడం.
అక్కో బావను మూసారా అక్కో అంకుతులు రామరెడ్డి తన్ని తీసుకెళ్లారు అక్కో ఇక జైలు పక్కన నీ పక్క అక్కో పిచ్చి సన్నా సోడా అసలు మీ బావని అరెస్ట్ చేస్తే ఆ సీన్ నేను నీకు బతకగలనా టౌన్ మందే అన్నావు ఇప్పుడు ఈ టౌన్ అంతా చూసేటట్లు తల్లి తెలచావు కదయ్యా ఇంక నేను బతకను గోదావరిలో ఇంతకాలానికి నేను నిజం తెలుసుకున్నా. ఏమిటది? ఇష్టం లేకపోయినా మనిషి జీవితాంతం మర్చిపోలేంది. అదే ఏమిటని అడుగుతున్నాను. కడుపు నిండా ఇంత తిండి తింటమే ఇటు చూడు, చెమట పెట్టినా కూడా చిగా కనిపించట్లా. నువ్వు ముందే వచ్చేసావన్నయ్య? అక్కడ నువ్వు కనపడలేదురా, అందుకని ముందే వచ్చేసా. రేపు వైరింగ్ చెక్ చేయడానికి ఇంజనీర్ ఫ్యాక్టరీకి వస్తున్నాడు. నువ్వు నా అన్నయ్యని ఆయనకు తెలియదు. ఒక రకంగా తెలియపడమే మంచిది. అందుకని రేపు నువ్వు ఫ్యాక్టరీకి రావద్దు. వచ్చినా నేను గొడవ చేయలేరా? అయినా సరే ఫ్యాక్టరీకి రాకపోతే బాగుంటుందన్నయ్య. సరే. ఎంతసేపు బాగా వచ్చి? ఇప్పుడే వచ్చా. ఫోన్ చేస్తావా? అబ్జర్వ్ చేశాను. నేను తర్వాత తింటాలే. అబ్బా రుచి చూడొచ్చుగా. ఇది పప్పుచారా? బాగానే ఉందిగా. ఏం బాగుంది? ఇందులో పప్పే లేదు. వదినా, రుక్మిణి చేత ఇలాంటి వంటలు ఏం చేయించుకో. నాలుగు రుచి చచ్చిపోతుంది. మెల్లగా. నన్ను ఎందుకు అందరి ముందు అవమానిస్తా? ఇప్పుడు ఏమైంది? నన్ను పక్కకు పిలిచి పప్పుచారు బాగాలేదని చెప్పొచ్చుగా. ఊనే నేను ఆట పట్టించడానికి. అదేం కాదు, నువ్వు ముందులో లేవు, చాలా మారిపోయావు. ఆ రోజు సంక్రాంతి పండుగ మా ఇంటికి వచ్చి నేను పెట్టిన పప్పుచారుని తిని ఎంతో బాగుందని పొగిడావుగా. నేను పొగిడానా? అవునులే, నీకెందుకు గుర్తుంటుంది? ఉత్తరాల్లో మాత్రం నీ పప్పుచారు అద్భుతం అమృతం అని రాస్తావు. నీ పప్పుచారు గురించి నేను ఉత్తరంలో రాశానా? తాయినా చూపిస్తానుండు. వద్దులే, రాసే ఉంటాలే. ఇప్పుడు ఆ ఉత్తరాలు కట్ట బయటికి తీకు. ఇదిగో, ఇందులో అండర్లైన్ చేసిన వాక్యాన్ని చదువు. అబ్బా వద్దులే, రాసే ఉంటాలే. అంతేకాదు, రుక్కు, ఆ రోజు నువ్వు కట్టుకున్న చీర, పెట్టుకున్న బొట్టు, వేసుకున్న గాజులు, అబ్బా మాటల్లో చెప్పలేను. నిజానికి నీ ముందు వారిపోలనుంది, కానీ నాకు రెక్కలు లేవు. కుడిగా ముందు పెట్టి లోపల రండి. నేను చదువుతుంటే నీ పనికి నిద్రపోతావా? నిన్ను బాసు, మీ అన్నయ్య వచ్చాడు. అన్నయ్య వచ్చాడా? ఎందుకు వచ్చాడు ఇక్కడికి? ఇంజనీర్ గారి కోసం అప్పు చేసి తీసుకొచ్చిన అరకిలో కోడి, హాఫ్ బాటిల్ బ్రాందీ మీ అన్నయ్య తిని తాగి. అంటే లంచం ఇద్దామనా? అసలు బ్రాందీ తాగడం ఏంటి, తాగడం ఏంటి? అసలు ఎందుకు వచ్చాడు ఇక్కడికి? ఎందుకు వచ్చానా? మిమ్మల్ని ఎందుకంటాను సార్, మీరు లోపలికి రండి ప్లీజ్, రండి. సార్, ఈ ఫ్యాక్టరీ చాలా అవస్థలు పడి కడుతున్నాను. ఈ ఫ్యాక్టరీ తాలూకు ఎలక్ట్రికల్ సర్క్యూట్ డయాగ్రామ్ ఎక్కడ? లోపల ఉంది సార్. మీరు కుడికాయలు ముందు పెట్టి లోపలికి రండి. ఇతను ఎవరు సార్? ఇతను ఎవరో నాకు తెలియదు సార్. ఎవరు నువ్వు? పాపా మీరు రండి సార్. వెళ్ళండి సార్. ఐఎస్ఐ మార్కేది? సార్, ఢిల్లీ నుంచి తెచ్చి బెస్ట్ సెట్ ఫిక్స్ చేశాం సార్. ఎక్కడి నుంచి తెప్పిస్తే నాకేంటయ్యా? ఐఎస్ఐ ముద్ర ఉండాలి అంతే. లేదు, లేకపోతే సంతకం పెట్టవా? ఐఎస్ఐ ముద్ర లేదే సంతకం పెట్టను. ముక్కు మీద కుదితే భూగోళం బద్దలై అప్పుడు కనిపిస్తున్నా ఐఎస్ఐ మార్కు. నా మాట వినరా? ఇదేంటిది? లైట్లకి మిషన్ కి ఒకటే కనెక్షన్ ఇచ్చారు. నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోతే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళావు. ఏంటయ్యా అసలు ఇన్సల్ట్ గా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారేంటి? సార్, మీరెవరో నాకు తెలియదు. మీ కాళ్ళు పట్టుకుంటారు. ఎందుకు సార్ ఇలా అల్లరి చేస్తారు? వెళ్ళిపోండి సార్ ప్లీజ్. ఎందుకు భయపడతావు? ఏం చేస్తాడు? ఏ ఇంజనీరు? ఏడు నా తమ్ముడు. ఏం చేస్తావు? అది నా తప్పు కాదు సార్. ఇంతవరకు పోన్లే పాపం అనుకున్నాను, ఇప్పుడు అనుకోను. ఇవన్నీ మార్చందే సంతకం పెట్టను. ఆగో, సంతకం పెట్టు. నేను పెట్టను. మర్యాదగా సంతకం పెడతావా లేదా? అన్నయ్య, నువ్వు ఆగరా.
లేని తప్పులు ఎక్కడ పని తప్పకపోతే సస్పెండ్ చేస్తావా? మర్యాదగా సంతకం పెట్టరా కుక్క. నన్ను కుక్క అంటావా? సంతకం పెట్టకపోతే కుక్కే కదరా, నక్క పంది గార్డెన్. నన్నే కొట్టించావు కదా, అసలు బ్యాటరీ లైసెన్స్ ఎలా వస్తుంది? లైసెన్స్ ఇస్తే ఎంత ఇవ్వకపోతే బోడి పోరా పారిపోతున్నాడు. చూసావా, తిరిగి వెదవా పారిపోయాడు. నాతో పెట్టుకుంటే చంపేను. వాడిని కాదురా, నన్ను చంపే. రాత్రి మగల్లో కష్టపడి వడ్డీల మీద వడ్డీలు కట్టి అడ్డమైనాడు కాళ్ళు పట్టుకుని ఫ్యాక్టరీ నేను దూరం తీసుకొచ్చాను. రాగి వైర్ దొంగతనం చేసింది నువ్వేం తెలిసి కూడా ఊరుకున్నాను. ఇప్పుడు నా ప్రయత్నాలన్నీ బూడిద పాలు చేసావు కదరా. నన్ను చంపేరా, నన్ను చంపేసి నన్ను తగలబెట్టి నా బూడిదని సారాలో కలుపుకుని తాగేరా. ఇప్పుడు వెళ్ళాడు, కాళ్ళు పట్టుకున్నాడు, ఒప్పుకోరా. సరే తమ్ముడు, సరేరా. ఆయన తంతే ఒప్పుకుని సంతకం పెడతాడు అనుకున్నాను కానీ పారిపోతాడు అనుకోలేదురా. రే ఇప్పుడే వెళ్ళి వాళ్ళు కాలు పట్టుకుని ఎలాగైనా ఒప్పిస్తాను. ఏంట్రా? ఏం లేదురా, ఏం లేదు. అదిలా హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. ఏరా బాబు, పనులు చురుగ్గా జరుగుతున్నాయా? ఈ కరికాలంలో పైన మన ఫ్యాక్టరీ మొదలవుతుందా లేదురా? ఎక్కడ నానా, ఏ పని సవ్యంగా జరగట్లేదు. ఎందుకని? తెచ్చిన బాకీ కొడ్డీ పెరిగిపోతుంది. ఎలా తీర్చాలో ఏంటో అర్థం కావట్లేదు. హైదరాబాద్ వెళ్ళి చేప మంది మీకు వచ్చినా మీ దగ్గర ఇంకా తగ్గలేదా? వారమేగా అయ్యింది, ఇంకో 3 వారాలు పోతే. నమస్కారం బాబుగారు. ఇంకా కోపం ఎందుకండి? ఏం కులం అయ్యంగా కాస్త నవ్వండి. నాన్న, అమ్మ ఎలా ఉంది? బాగానే ఉందమ్మా, కానీ ఏమి లాభం? పెళ్లి ఎంతో వైభవంగా జరిపిద్దాం అనుకున్నాను. ఇప్పుడు మాత్రం మించిపోయింది ఏముందండి, రిసెప్షన్ గ్రాండ్ గా చేయించండి. రిసెప్షనా? ఇప్పుడు జరిపిస్తే బాగోదులేండి. ఏమో చేయబెట్టిన వారికి చేయబెట్టుకయ్యా, కానీ ఖర్చు లేకుండా కూతున్న అత్తారెడ్డి. అందుకే నీకు ఆ దెబ్బ వచ్చింది. ఎదట వాళ్ళని దెప్పడం తప్ప నీకు వేరే పనేమీ లేదు. నన్ను పీనాచోడు అంటారు కానీ ఇదిగో చేలో పడిన జనకాయలు పిల్లలు తింటారు కదా అని తీసుకొచ్చాను. మరి అయ్యే అమ్ముకుంటే నాకు 4 రూపాయలు వస్తాయి కదా. ఎప్పుడు వచ్చారు మావయ్య? ఇప్పుడే వచ్చానమ్మా. రానా, లోపలికి వెళ్దాం. పదమ్మా. ఇంకా పడుకోలేదా? స్నానం చేసొస్తే భోజనం వడ్డిస్తాను. నేను భోంచేశాను. ఎక్కడా? ఇంట్లో. ఇంట్లోనా? ఎవరు పెట్టారు? సుభద్ర. ఏ, నువ్వు భోంచేయలేదా? నీకోసం ఎదురు చూస్తానని తెలీదా? ఇవాళ కూడా ఇలా చేస్తావని అనుకోలేదు. ఏమిటో ఇవాళ ప్రత్యేకత? నీకెక్కడ గుర్తుంటుంది? అబ్బా, ఏంటో చెప్పొచ్చుగా. ఈ రోజు ఏమిటో నీకు నిజంగా గుర్తులేదా? గుర్తొచ్చింది. ఇవాళ రిపబ్లిక్ డే. కాదు, మన దొడ్లో కొబ్బరి చెట్టుకు గొయ్యి తీసి పాతి పెట్టిన రోజు. అయితే ఆ గోతులో నన్ను కూడా పాతి. దీనికంటే అదే బెటర్. జరిగిందంతా మర్చిపోయి జ్ఞాపకాన్ని పాతి పెడుతోంది నువ్వే. అరే, విషయం ఏంటో చెప్పకుండా విసిగిస్తావేంటి? ఇవాళ నా పుట్టినరోజు. ఐఎమ్ సారీ రుక్కు, ఐఎమ్ రియలీ వెరీ సారీ. నేను వడ్డిస్తాను గాని తిందూరా. అక్కర్లేదు, నా కడుపు నిండిపోయింది. ఇదేం నీ ఆఖరి పుట్టినరోజు కాదుగా, మళ్ళీ వస్తుందిలే. ఏడు పాపు. ఏడవడానికి కూడా పర్మిషన్ కావాలా? సరే ఏడు. నువ్వు ఎదటి మనిషిని అర్థం చేసుకోలేవు. అది నీ తప్పు కాదు, ఆడ పుట్టకే అంత. ఆకాశం ఊడి తల మీద పడ్డా తట్టుకోగలం, కానీ ఇంటికి వచ్చేసరికి మొహం ముడుచుకునే బెల్లాన్ని ఏ మగాడు భరించలేదు. భలే మంచి చౌక బేరము, ఇది సమయము విచ్చిన దొరకదు. భలే ఏంటి బాబా, మాయన హుషారుగా ఉన్నావు? వివిధ భారతి పెడుతున్నా విసుక్కునేవాడివి, సినిమా పాటలు పాడుతున్నావు ఏంటి? సినిమా పాటలు పాడే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం యాక్టర్ అయ్యాడు, యాక్టర్ అయిన అమితాబ్ బచ్చన్ వ్యాపారం అయ్యాడు. 2 మారింది. గుడిసెకి 5,000. గుడిసెకి 5,000? అటు చూడు. ఏంటి? కడియపు లంకలో 100 గుడిసెలు, పక్కనే ఫ్యాక్టరీ పడుతుంది. మంచి డిమాండ్. 2 కోట్లు వస్తాయి. భలే మంచి చౌక బేరము, ఇది అసలు 400, వడ్డీ 500. దంతులూరు కాంతమ్మ, వడ్డీ 1000 రూపాయలు. నమస్కారం అమ్మా. నమస్కారం. ఏం గురవయ్య గారు బాగున్నాను. ఇదిగో అమ్మ వడ్డీ 50,000. అసలు 500 రూపాయలు జాగ్రత్తగా పెట్టుకోమ్మా. అండ్ నా బాకీ అయితే 40 పైసలతో సహా టెన్షన్ గా కడతాను. నా దగ్గర అప్పు తీసుకున్న కృష్ణమూర్తి మాత్రం లాంగ్ షర్ట్ లో కనపడతాడు, మిడ్ షర్ట్ లో కనపడతాడు, క్లోజ్ షర్ట్ వచ్చేసరికి మాయమైపోతున్నాడు. ఎవరికి అప్పించారు? కృష్ణమూర్తికి. ఏ కృష్ణమూర్తి? అదేనండి, ఆ బిస్కెట్ ఫ్యాక్టరీ కృష్ణమూర్తి. కోసం ఇంటి మీద అప్పు తీసుకున్నాడు. ఆ ఫ్యాక్టరీ ఎప్పుడు ఓపెన్ అవుతో, నా బాకీ ఎప్పుడు తీరుతో. వడ్డీ కోసం ఆశపడి మీ ఆవిడ దగ్గర తక్కువడికి తీసుకుని ఆడికి ఎక్కువడికి ఇచ్చాను. ఆడేమో కట్టి సావట్లేదు.
గురువయ్య గారు మీ అసలు వడ్డీ మొత్తం వసూలు చేసే ఉపాయం నేను చెప్తాను రండి. భలే బల్చి చౌక బేరబు. ఏంటి బాబు అలా చూస్తున్నారు? బాకీ చెల్లించమని ఎన్నిసార్లు అడిగినా సమాధానం లేదు కదా, అందుకే ఆ నోటీసు. ఇంటిని జప్తు చేయమని కోర్టు వారు పంపించింది. రేపు 10 గంటల కల్లా బాకీ చెల్లించలేదనుకో, నీకు విశ్రాంతి కార్డు, నాకు శుభం కార్డు పడుతాయి. అప్పుడు పద. నెల రోజుల క్రితం నన్ను అడుగుంటే నేను సర్దుబాటు చేసి ఉండేవాడిని. ఉన్నట్టుండే అంత డబ్బంటే అమ్మో కష్టమే. మిమ్మల్ని నేనేం అడగలే బాబు, జప్తు జరిపించుకుని నలుగురు నోళ్లలో పడే కంటే ఇల్లు అమ్మేసి బాకీ తెచ్చడం మంచిది. ఏమండి, ఇల్లు అమ్ముతారంట. ఇల్లు ఎలా అమ్ముతా? ఏంరా, సుభద్ర పెళ్లి జరగాలి కదా. ఏంటి బాబు సుభద్ర పెళ్లికే? మరి సరస్వతి ఏం కావాలి? అది తింటానికి కంటానికి వచ్చిందా మీ ఇంటికి? నువ్వు మాట్లాడబాక. ఇది మా ఫ్యామిలీ ఎఫ్ఐఆర్. ఏ ఎఫ్ఐఆర్? నా పెళ్ళానికి కూడా ఇంట్లో వాటా రాకపోతే ఏం చేస్తావు? నా చెల్లెల్ని తల్లి తగిలేస్తావా? జగం, నువ్వు కావాలంటే ఆ దర్శనం అయిపోయిన ఖాళీ స్థలం రాసిస్తాను, అది తీసుకో. అది నాకెందుకు? బాకీ దొడ్లోకి వెళ్ళటానికే? అదేం కుదరదు, నాకు ఇంట్లోనే వాటా కావాలి. సొంత ఊరు విడిచిపెట్టి అత్తగారి ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకుని పెట్టే సంకలో పెట్టుకుని పెళ్ళావింటికి బతకడానికి వచ్చిన రోజునే అనుకున్నాను రా. ఏమని? నువ్వు ఒక జిడ్డు వ్యాపారి. కడుపు నిండా కళ్ళు దాకి పోరం బోకులో తిరుగుతూ తమ్ముడు భుజాల మీద ఎక్కి స్వారీ చేశారా కానీ నువ్వేంటి నాకు చెప్పేది? పోరాళ్ళు అంచకొని నాయాలా. మర్యాదగా ఇల్లు రాసివ్వకపోతే ఏం చేస్తావ్? రక్తం కాలంలో పారుద్ది. అదేదో అయ్యో అయ్యి బాబాయ్, నన్నే కొడతావా? నిన్ను కొట్టడం కాదు రా, నీ ప్రాణాలు తీస్తాను. ఏయ్, నిన్ను చంపేస్తాను. చంపేస్తాను. ఏంటో చంపేది? ఇప్పుడు చెప్పావు కదా, నీకు దమ్ముంటే రారా? వదిలిపెట్టండి, వదిలిపెట్టు. చంపేస్తాను. వాడిని చంపేస్తాను. మీరు వెళ్ళండి మావయ్య. ఇవాళ నేను సంగతి చేస్తాను. వద్దండి. సరే, అది చెప్తుంది కాబట్టి వదిలేశాను. ఆ. అయ్యి బాబాయ్, అమ్మో, అమ్మో. ఏంటండి మరి? అయ్యో, అయ్యో. బతికిపోయావు. ఏం చూసుకుని ఇమ్మంటారండి అప్పు? ఉన్న వ్యాన్ ఫైనాన్స్ లో ఇరుక్కుపోయిందా? ఇల్లు తాకట్లో ఉందా? ఖాళీ స్థలంలో మీ అబ్బాయి ఫ్యాక్టరీ కట్టేసి దానికోసం ఊరంతా అప్పులు చేసేసాడా? ఇంకా ఏముందని మీ దగ్గర? చూడండి, ఈ ఊళ్ళో మీరు తప్ప నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. ఈ ఒక్కసారికి సహాయం చేయండి. ఫ్యాక్టరీ ప్రారంభం కాగానే మీరు ఇచ్చిన డబ్బు పువ్వుల్లో పెట్టి తెచ్చిస్తాను. అరువుగా బ్రతికిన వాళ్ళం. ఈ గండ నుంచి గట్టెక్కించండి. మీ మేలు మర్చిపోను. నోటు పత్రం లేకుండా నోటు మాట మీద వ్యాపారం చేస్తే నెత్తి మీద సింగేసుకుని వెళ్ళిపోవలసిందే. నన్ను క్షమించేయండి, ఎక్కడన్నా చూసుకోండి. ఎంత చెప్పినా వినకుండా మీరు వచ్చారు. ఇవి దీవించాల్సిన చేతులే కానీ యాచించాల్సిన చేతులు కావు. నేను మిమ్మల్ని సుఖపెట్టలేకపోయినా నా మూలంగా మీరు కష్టపడకూడదు. బాబు, నా దీవెనలకి ఎంత విలువ ఉంటే రేపు జరిగే వేలం పాట ఆపగలవా? రేపు వేలం పాట జరగదు. రుక్మిణి, ఏంటి అలా ఉన్నావు? తలనొప్పిగా ఉంటే పడుకున్నాను. నువ్వు వచ్చి చాలాసేపైందా? ఇప్పుడే వచ్చాను. రుక్మిణి, నీతో కొంచెం మాట్లాడాలి. ఏమిటో చెప్పు. ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. నాకు లోపల పని ఉంది. రుక్కు, ఒక్క నిమిషం. నీ నగలిస్తే వాటిని అమ్మి కుటుంబం పరువు నిలబెట్టుకోవచ్చు. తర్వాత రోజులు బాగుంటే మళ్ళీ చేయిస్తాను. వేరే దారి లేక నిన్ను అడుగుతున్నాను. చిన్నప్పటి నుంచి నేనెప్పుడు నేను వేరు నువ్వేరు అనుకోలేదు. ఇది నీది ఇది నాది అనే తేడా దేనిలోనూ చూడలేదు. కానీ నువ్వే నన్ను ఒక పరేదాల్లో చూస్తున్నావు. అది కాదు రుక్కు, నా నగలు నన్ను అడగకుండానే నువ్వు తీసుకెళ్ళి ఉంటే నేను ఎంతో సంతోషించేదాన్ని.
నడి సముద్రపు నావరీతిగా సంచరిస్తూ సంచలిస్తూ దిగులు పడుతూ దీనుడవుతూ తిరుగుతుంటే మబ్బు పట్టి గాలి కొట్టి వాన వస్తే వరద వస్తే చిమ్మ చీకటి కమ్ముకొస్తే దారి తప్పిన బాటసారికి ఎంత కష్టం, ఎంత కష్టం. గడ్డ పలుకు చెంచురావయ్య గారి పాట 1,70,000. గడ్డ పలుకు చెంచురావయ్య గారి పాట 1,70,000. గడ్డ పలుకు చెంచురావయ్య గారి పాట 1,70,000. ఒకటోసారి గడ్డ పలుకు చెంచురావయ్య గారి పాట 1,70,000. రెండోసారి గడ్డ పలుకు చెంచురావయ్య గారి పాట 1,75,000. శివప్రసాద్ గారి పాట. మీరు పాడుతున్నారు, డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు? ఆట వాడుకుంటేయకుండా టైం లాగుతున్నా. ఈ లోపు మా తమ్ముడు వచ్చేస్తాడుగా. ఈ సంగతి నిన్ను చెప్పుకోకూడదమ్మా, నేను సర్దేవాడు కదా. 1,75,000. 1,80,000. గడ్డ పలుకు చెంచురావయ్య గారి పాట 1,80,000. రాత్రి అనగా నగలు తీసుకెళ్ళాడు, ఇంకా రాలేదేంటి? 1,80,000. గడ్డ పలుకు చెంచురావయ్య గారి పాట 1,80,000. గడ్డ పలుకు చెంచురావయ్య గారి పాట 1,80,000. ఒకటోసారి గడ్డ పలుకు చెంచురావయ్య గారి పాట 1,80,000. రెండోసారి గడ్డ పలుకు చెంచురావయ్య గారి పాట. ఆయన డబ్బు తెచ్చారు. ఏంటి బాబా అలా ఉన్నావు, ఏమైంది? నగలమ్మి తెచ్చేది నా డబ్బే కదా అని పాట పాడకుండా ఉండిపోయిన అల్లుడు. చొక్కా జరిగిపోయింది, ఒళ్ళంతా నెత్తురు. ఏం జరిగింది బాబు? నాన్న, ప్రపంచంలో నాకంటే దురదృష్టవంతుడు నష్టజాతకుడు ఉండండి నాన్న. ఏం జరిగింది బాబు? నగల అమ్మేసిన డబ్బులు రౌడీలతో గొడవపడి మురికి కాలువలో కొట్టుకుపోయింది. ఇంటి పేరు నిలబెట్టే కొడుకు నన్ను ఆశగా పెంచావు, కానీ ఇంటి పరువునే బజార్లో వేల వేస్తున్న దౌర్భాగ్యుణ్ణి. ఇంకా నీలో ఓపిక సహనం ఉంటే నన్ను క్షమించు, లేదా ఈ చేతులతో నన్ను చంపేనా చంపే. డబ్బు లేదట్టా, డబ్బు లేదు. పాట కంటిన్యూ చేయి. 1,80,000. 1 రూపాయి. గడ్డ పలుకు చెంచురావయ్య గారి పాట 1,80,000. 1 రూపాయి. ఒకటోసారి గడ్డ పలుకు చెంచురావయ్య గారి పాట 1,80,000. 1 రూపాయి. రెండోసారి గడ్డ పలుకు చెంచురావయ్య గారి పాట. ఎందుకు ఆపాలి? ఆపని చెప్పడానికి నీకున్న హక్కేమిటి? బాకీ చెల్లించడానికి కోర్టు ఇచ్చిన అథారిటీ నా హక్కు. ఇదిగో ఆర్డర్, తీసుకోండి. మెజిస్ట్రేట్ గారి కుర్చీకి ఈ మధ్య రిపేర్ వచ్చింది. ఇటు షిఫ్ట్ అయితే ఈ న్యాయం, అటు షిఫ్ట్ అయితే ఆ న్యాయం. లేకపోతే ఏంటి, ఓ పక్క వేలం వేసుకొచ్చాను ఆర్డర్ ఇస్తాడు, మరో పక్క బాకీ చెల్లించుకొచ్చాను పర్మిషన్ ఇస్తాడా? మాస్టారు, ఇందులో 1,97,000 ఉన్నాయి. ముందు వాళ్ళు బాకీ తీర్చండి. గురవయ్య గారు, ఇదిగో మీకు రావాల్సిన డబ్బు. లెక్క చూసుకోండి. ఇంకా ఎర్రి మొహాలు వేసుకొని కూర్చున్నారంటే లేవండి. నీ ఎత్తు పారలేదని కంగారు పడుతున్నావా? నరకాసురుడు లాంటి రాక్షసుడుంటే సత్యభామ లాంటి సాధ్వి ఉంటుంది. 2 మారలేదు. దయచేయండి. మబ్బు కొడుకు కాదు, మెరుపు దీపం కాదు. గెలిచానే సంబరపడుతున్నావా? ఏ జగదాంబ, బ్రహ్మ, మాణిక్యమ్మ, దుర్గమ్మ, నీ సంగతి వాళ్ళే చూసుకుంటారు. థ్యాంక్స్ మేడం, మా ఇంటి పరువు నిలబెట్టారు. చెంచురాయ ఫ్యాక్టరీ నీ కాకుండా చేయాలని చూస్తున్నాడు. వెంటనే ఫ్యాక్టరీ ప్రారంభించేలా చూడు. అక్షరాలు చెప్పిన మాస్టర్కి గురుదక్షిణ ఇచ్చావమ్మా? కాదు మాస్టర్, కృష్ణమూర్తి ఆదర్శానికి అభిమానినే చేశాను. అతని కోసం ఏం చేయడానికన్నా సిద్ధంగా ఉన్నాను. నేను అనుకున్నదంతా జరిగింది. ఏంటన్నా? చెప్తాను పద. అమ్మా, నీ బతుకిలా అవుతుందని అనుకోలేదమ్మా. ఏమిటన్నా? ఇన్నాళ్ళు రుక్మిణీ కళ్యాణం జరిగిందని ఆనందించానే గాని సత్యభామ నీకు సమతిగా వస్తుందని కల్లో కూడా అనుకోలేదమ్మా. ఏమిటి నువ్వు అనేది? ఇంకా అర్థం కాలేదమ్మా. ఇప్పుడు అంత డబ్బు ఎందుకు ఇచ్చిందంట?
ఎందుకు ఇచ్చింది? అంతా ఒక డ్రామా అమ్మా. ఆ నగలు అమ్మటం డ్రామా, ఆ డబ్బులు కాలంలో పడటం ఒక డ్రామా. అలాగా? మరి డ్రామా ఎందుకు ఆడారంట? ఎందుకంటావేంటమ్మా, ఈ నగలు తీసుకెళ్ళడానికి ఇచ్చాడు, అది డబ్బు తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చి ఈ ఇంట్లో వాళ్ళందరం ఎప్పుడు సంపాదించుకునేలా చేశాడు. ఇక రేపో మాపో అది ఇంట్లో నీకు సమతిగా ఎంటర్ అవటమే అంతా నాకు తెలుసు. నీ భర్తకు చేతబడి చేశారు. నేను మనసారా ప్రేమించిన నా బావను నాకు దూరం కాకుండా చూడండి. మా బావ కోసం మా వాళ్ళందరినీ వదిలేసి వచ్చాను, కానీ నా మీద కొంచెం కూడా ప్రేమ చూపించడం లేదు. అంతేకాదు, అసలు బ్రతుకు మీద నాకు ఆశ చచ్చిపోయింది. నేను ఒక రాగిరేకు మీద యంత్రం రాసి పూజలో పెట్టి ఈ చెంబులో ఉంచాను. ఈ చెంబును జాగ్రత్తగా నీ ఇంటి ముందు గొయ్య తీసి అందులో పుడిచిపెట్టు. అతను ఈ చెంబును దాటాలి. 101 సార్లు యంత్రాన్ని దాటాడంటే అన్నీ సర్దుకుపోతాయి. అయ్యి అమ్మా చెంబు. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం. ఓం కపాల భైరవి ఫాట్, కంకాళ భైరవి ఫాట్, రుధిరాస్వాదిని ఫాట్, అలప్పి అంబికే ఫాట్. ఓం హ్రీం శ్రీం క్లీం స్వాహ. ఏంటిది? ఏం జరుగుతుంది ఇక్కడ? నీ బావ నాశనం అయిపోవాలని మీ చేతబడి చేయించి చెంబు పాతి పెట్టాడు. పిల్లలు ఆడుతుంటే ఆ చెంబు బయటపడింది. కీడు చేసిన శత్రువు ఆట కట్టించడానికి అవసరమైన మహాశక్తిని ఈ కొబ్బరికాయలోకి ఆవాహన చేస్తున్నాను. అందరూ ముట్టుకుని నమస్కారం చెయ్యండి. కొబ్బరికాయని. నాకు చేతబడి చేయించిన వాడి తలకాయ ఇప్పుడు 2 ఒక్కలుగా పగిలిపోద్ది. సైలెన్స్. ఆవాహన జరిగేటప్పుడు మాట్లాడకూడదు. అన్నయ్య, ఏంటిదంతా? వాడి మీద నోరు తెరవలేడు. పూజ అయిపోయి టెంకాయ పగలగానే వీడి తలకాయ 2 ఒక్కలుగా ఢమేల్మని పగిలిపోద్ది. జై హీ పాపదశా మహేశ్వర, భయంచ వైద్యంచ ధైర్యశ్చ ధీం. పూజ పూర్తయిపోయే లోపు చేతబడి చేసిన వాడెవడు తనంతర తనే బయటపడిపోతాడని మాంత్రికుడు చెప్తున్నాడు. ప్రజ్ఞ స్వచ్ఛమనః పరాక్రమగుగాన్ వైరిక్షయ క్షయ ప్రత్యర్థి. విన్నావా? క్షయ అంటున్నాడు. నన్ను క్లోజ్ చేయాలనుకున్నవాడు క్షయరోగంతో దగ్గి చస్తాడంట. ఇప్పుడు చెప్పండి, మీలో ఎవరు చేశాడు? చెప్పేరా బాబు, మాంత్రికుడితో పని. అన్యాయంగా నీ భార్య పిల్లలను అనాథం చేయకు. ఏమండి, ఒప్పేసుకోండి. ఒప్పుకోవద్దు. ఒప్పుకుంటే వాడు తలకాయ పైలిపోయే సీన్ చూసే అవకాశం నాకు కలగదు. సూర్యాది గ్రహాలు నీచ స్థానంలోను, రాహుకేతువులు శత్రు స్థానంలోను కనిపిస్తోంది. శుద్రమంత్రాలతో శక్తిని కొబ్బరికాయలోకి ఆవాహన చేయడమైంది. రే ద్రోహి, రా బయటికి. కొట్టు, పగలగొట్టు. నిజం చెప్పండి, ఎవరి చెంబును పాతి పెట్టింది? పశ్చాత్తాపడి ఒప్పుకుంటే వదిలేస్తాను. వదలొద్దు. కొట్టు, పగలగొట్టు. వాడి తలకాయ పగిలిపోవాలి. నిజం చెబుతారా లేదా? మరొక్క అవకాశాన్ని ఇస్తున్నాను, కాచుకోండి. కొడుతున్నా? ఇక నేను ఆగలేను. ఆగొద్దు. నిజం చెప్పండి. వాడు చెప్పరు. కొడుతున్నా? వద్దు. కొడుతున్నా? వద్దు. ఈ టెన్షన్ నేను భరించలేను. నువ్వు కొట్టలేవు. నాకు ఇచ్చేయి, నేనే కొట్టేస్తాను. అందరూ చూడండి, నా తల బాగానే ఉంది. వెరీ ఫుల్. నా చేతిలో కొబ్బరికాయ నిన్నెవరు కొట్టమన్నారు? కొబ్బరికాయ ఎవరు పని కొడితే ఏంటి? ఆ మాత్రం దానికి నన్ను పిలవడం దేనికి? నువ్వే కొట్టుకోవచ్చుగా. మాయా ఆగు. ఎందుకు పరిగెడుతున్నావు? భయం వేసి. మా అందరికీ లేని భయం నీకెందుకు? నిజం చెప్పు, ఆ చెంబ ఎవరు పాతి పెట్టారు? దోషం పోతుందని నేను రుక్మిణి పాతి పెట్టాను. రుక్మిణి? చెప్పు, ఎందుకు చేసావు ఈ పని? ఇన్నాళ్ళు నాకే మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు అనుకున్నాను. ఇప్పుడు కుటుంబం మొత్తానికే కీడు తలబెడుతున్నావా? ఆస్తి కోసం కొట్టుకు చచ్చే కుటుంబం మీది. ఇక్కడ అనురాగం, ఆప్యాయత అంటే ఏమిటో ఎవరికి అర్థం తెలీదు. ఓహో, దిగదొడుపులో చేతబడి వల్ల ఆప్యాయతలు పడతాయా? నువ్వు ఆశించే ఆప్యాయత ఏంటో తెలుసా? ఉదయం నుంచి నిన్ను కౌగలించుకుని నీ పక్కలో నేను పడి ఉండాలి. నువ్వేం తెలివి తక్కువ మాటలు మాట్లాడినా విని నేను ఆనందించాలి.
నిజమైన ఆప్యాయత వాటిలో ఉండదే, ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో ఉంటుంది. పెళ్ళం మీద ప్రేమ చూపించడానికి ఇన్ని కట్టుబాట్లు ఉంటాయని ఇంత ముందు తవరు ఎప్పుడు చెప్పలేదే. చెప్పినా అర్థం చేసుకునే తెలివి నీకుందా? ఆ తెలివి నాకు లేకపోతే నువ్వు తేనెవి, పాల మీద మేగడవి, పంచదార పాకానివి అంటూ కట్లు కట్టుగా ఉత్తరాలు రాయడం దేనికి? వీటన్నిటికీ కారణం ఉత్తరాలేగా. చెప్పేది విను బాబా. బాబా, బాబా, ప్లీజ్. జీవితం అంటే ఏంటో తెలియని వయసులో నేను రాసిన ఉత్తరాలన్నీ కట్టకట్టుకుని భద్రంగా దాచావంటే నువ్వు మామూలు మనిషి కాదే, నువ్వు మానసిక రోగివి. రీసెర్చ్ స్టూడెంట్స్ రెఫరెన్స్ పుస్తకాలు తిరిగేసినట్టు నేను ఎప్పుడో రాసిన మాటలు ఇప్పుడు నా మీద ఆయుధాలు వాడుతున్నావు. అవును, అంతా నా తప్పే. నీతో గడబోయే జీవితం స్వర్గాన్ని ఊహించాను, ఆశపడ్డాను. నీకు హృదయం లేదు, అక్కడ ఒక నల్ల రాయి ఉంది. నువ్వు ప్రేమించడం తెలియని మనిషి అయినా ఉండాలి, లేదా నీ మనసులో ఇంకొక మనిషి అన్నా ఉండాలి. ఇంకో మనిషి లేదా అది నా నోటితో చెప్పిస్తావా? ఓహో, అందుకే నా చెంపాతి పెట్టింది. అంటే ఇంకెవరితోనో తిరుగుతున్నాననే గానీ అనుమానం? అనుమానం కాదు, నిజంగా వైద్యుతో తిరగడం లేదు నువ్వు. నన్ను కొడతావా? కొట్టడేమిట్లే, అవసరం చంపదావు కూడా. ఇక నేనెందుకు? అది దొరికిందిగా. ఇంకా మాట్లాడేవంటే నిజంగానే చంపేస్తాను. చంపు. నీ చేతిలో చావడానికే మా అమ్మ నాన్న నన్ను కన్నారు. ఒక భగవద్గీతలాగా, ఒక పురాణంలాగా పవిత్రంగా దాచుకున్న నీ ప్రేమ లేఖలు నీ కంకణ నిక్వాణంలో, నా జీవన నిర్వాణంలో, నీ మదిలో డోలలు తూకి, నా హృదిలో జ్వాలలు రేగి, నీ తలపున రేకులు పూస్తే, నా వలపున బాకులు దూస్తే, మరణానికి ప్రాణం పోస్తావు, స్వర్గానికి నిచ్చెన వేస్తావు. స్వర్గానికి నిచ్చెన వేస్తాం. ఇదేనా స్వర్గం? ఇదేనా స్వర్గం? కాదు, ఇది నరకం. మరణానికి ప్రాణం పోయడం లేదు నువ్వు, ప్రాణానికి మరణాన్ని ఇస్తున్నావు. ఇది భరించి బ్రతికే కంటే చావడమే మేలు. ఒక పతివ్రతను పతితం చేసిన నువ్వు చచ్చినా నేను బాధపడినావు. ఇంత ఊళ్ళో నువ్వు ఉంచుకోవడానికి నా మొగుడు దొరికాడా? ఏమిటి నువ్వు మాట్లాడేది? గంతకు తగిన బొంతలాగా నీకు తగిన మగాడు నువ్వు పెళ్లి చేసుకోవచ్చుగా. పెళ్లి పెట్టాకు లేకుండా పరాయిదాని మొగుడికి వల వేసి పచ్చని కాపురంలో చిచ్చు పెట్టడానికి నీకు సిగ్గులేదు? నువ్వు వావి వరుస తెలియని పశువు అయి ఉండాలి, లేదా పసిపిల్లవన్న అయి ఉండాలి. సహాయం పేరుతో మా ఆయనకి నువ్వు దగ్గరయ్యి నన్ను దూరం చేయాలనుకుంటున్నావా? మన సీరికైతే ఆలోచనలు వక్రంగా ఉంటాయి. కృష్ణమూర్తి తన సంకల్పం నెరవేరాలని, తన కాళ్ళ మీద తను నిలబడి నలుగురు గర్వపడేలా బ్రతకాలని అహోరాత్రులు కష్టపడుతున్నాడు. భార్యగా నువ్వు అతన్ని చెడుగా అర్థం చేసుకున్నావు. ఒక అక్కగా అతనిలో మంచిని గమనించి నేను సాయపడ్డాను. ఎస్, కృష్ణమూర్తిలో నా తమ్ముడిని చూశాను. నా తమ్ముళ్ళ మరో చదువుకున్న తమ్ముడు. నిరాశ నిస్పృహలకు లోను కాకూడదని తాపత్రయపడ్డాను. నా తమ్ముడు కూడా కృష్ణమూర్తిలాగా గోల్డ్ మెడలిస్ట్. అక్క మాట్లాడక, నాకు రావాల్సిన స్మాల్ స్కేల్ యూనిట్ లోను ఎస్ఎఫ్సి వాళ్ళు మరెవరికో ఇచ్చేశారు. ఇండస్ట్రీస్ మినిస్టర్ జోక్యంతో మొత్తం అవకాశం చేయి జారిపోయింది. నన్ను ఏం చేయమంటావురా? నువ్వు ఒక్క మాట చెప్తే చాలు, డిప్యూటీ కమిషనర్ కాబట్టి తప్పకుండా వింటారు. సారీరా, నేను జోక్యం చేసుకోవడానికి అది నా డిపార్ట్మెంట్ కాదు. నేను నీ తమ్మున్నక్క. తెలుసురా, అయినా నేనేం చేయలేను. నిద్రపోవడం మాని రాత్రి పౌళ్ళు కష్టపడి చదివాను. ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన 8 లక్షల మంది విద్యార్థుల్లో ఫస్ట్ ర్యాంక్ సంపాదించాను. ఎంసెట్ పరీక్షలో స్టేట్ టాప్ 10 ఒకటిగా నిలబడి సీట్ సంపాదించాను. కానీ ఏం లాభం? అర్హత సమర్థత ఉన్న నేను మీ బ్యూరోక్రాట్స్ అవినీతికి బలై దిక్కుతోచక ఆందోళన పడుతున్నాను. బ్రతకడానికి చాలా మార్గాలున్నాయి ప్రశాంత్. అన్ని మార్గాల్లోనూ ఇలాంటి ఆటంకాలు ఎదురైతే లైఫ్ ఇస్ ఎ ఛాలెంజ్. ఫేస్ ఇట్. నీ తీరుతో నాకు పని లేదు. సహాయం చేస్తావు లేదా? జవాబు చెప్పు. ఎవరికి తల వంచడం అలవాట్లేని నన్ను అనర్హుల ముందు చేయి జాచి యాచించే స్థితికి తీసుకురావద్దు. నాకంటే నీకు గవర్నమెంట్ ఉద్యోగం అనుకుంటే అలాగే, కానీ నాకు నేనుగా తెచ్చుకుంటాను. एक स्टूडेंट आपसे मिलने आया है. अंदर भेजो. నమస్కారం సార్. बैग चेक करो. जाओ. కూర్చో. పర్వాలేదు సార్, నాకు హెల్ప్ చేయండి సార్.
నాకు రావాల్సిన స్మాల్ స్కేల్ యూనిట్ లోను ఎస్ఎఫ్సి వాళ్ళు మరెవరకు ఇచ్చేశారు. ఒక అతను బావమరిదికి రికమెండ్ చేశాడు. ఎవరతను? మీరే సార్. రాస్కల్, నా ఇంటికి వచ్చి నన్ను నిలదీస్తావు. ప్రతిభను వెక్కిరించిన సమాజం మీద తిరగబడ్డాడు. వాణ్ణి తీవ్రవాదన్నారు. తనకు అన్యాయం చేసిన మంత్రిని చంపేయాలని ప్రశాంత్ హాస్పిటల్కి వెళ్ళాడు. ప్రశాంత్, మర్యాదగా లొంగిపో. నువ్వు లొంగిపోతే శిక్ష తగ్గుతుంది. ఇన్స్పెక్టర్, ఆ మినిస్టర్ గారు నాకు అప్పచెప్పేదాకా ఈ పాపను వదిలేదు లేదు. లేకపోతే ఈ బిల్డింగ్ ని బాంబుతో కూల్చేస్తాను. బిల్డింగ్ చుట్టూ పోలీసులు ఉన్నారు. లొంగుతావా లేదా? నెవర్. హలో ప్రశాంత్, నీకు హాఫ్ అవర్ టైం ఇస్తున్నాను. మేడం మర్యాదగా చెప్పిన మాట విను. అవును మేడం. మర్యాదగా లేదా కాల్చి పడవస్తా. ఎత్తుకుపోయాడు, ఎలాగైనా కాపాడండి. నువ్వు రావద్దు, వెళ్ళిపో. నా దగ్గరికి వచ్చావంటే డేంజర్. ప్రశాంత్, నువ్వు వ్యక్తిగత కక్షతో చేసే దాడి వల్ల ఎంత ప్రాణ నష్టం జరుగుతుందో తెలుసా? హాస్పిటల్లో 5,000 మంది పేషెంట్లు, డాక్టర్లు, స్టాఫ్ ఉన్నారు. అలాగైతే ఆ మంత్రిగా నాకు అప్పచెప్పండి. ప్రశాంత్, ఎక్స్ ప్రశాంత్, ప్రెసెంట్ కామ్రేడ్ ప్రసన్న. నాకు ఇప్పుడు సెంటిమెంట్లు లేవు. దయచేసి నా దగ్గరికి రావద్దు. నా మాట విను. రావద్దు ప్లీజ్ ప్రశాంత్. రావద్దు, వెళ్ళిపో, వెళ్ళిపో. ప్రశాంత్, వాడి జీవితంలో దీపం వెలిగించలేను నేను. వాడి సమాధి దగ్గర దీపం వెలిగించాను. ఆ దుస్థితి రాకూడదని నీ భర్తకి సాయం చేశాను. ఈ పాప ఎవరో తెలుసా? నా కూతురు. నాకిద్దరు పిల్లలు. ఆ ఫోటోలో ఉన్నవారే నా భర్త. ఆయన బాంబేలో ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరు అభిప్రాయాలు ఒకటే. అవినీతికి ఎదురు తిరిగి నీతికి చేయూతనివ్వడమే మా కర్తవ్యం. అందుకే ఎరా డిఎంఓ వచ్చాడా? ఎలక్ట్రికల్ ఇంజనీర్ కూడా వచ్చాడు. నీకోసమే వెయిటింగ్. ఇదే ఆఖరి ఇన్స్పెక్షన్. ఏమవుతుందో ఏమో. అంతేనండి, నో కాంప్రమైజ్. మనం గట్టిగా ఉండాలి. సత్యం సైన్ చేయొద్దు. అవును, యాక్సెప్ట్ అంతే. కరెక్ట్. నమస్కారం సార్. నమస్కారం. ఫ్యాక్టరీని ఇష్టం వచ్చి కడతావా? తలుపులు బయటికి బిగిస్తావా? లోపలికి బిగించాలి తెలుసు. అలాగే మార్చేస్తాను సార్. అది సరే, వేస్టేజ్ పోవడానికి పైపులు వేసి వచ్చావా? లేదండి, పక్కనున్న కాలువ గట్టి గండి వేసి దాని ద్వారా వేసి నీటిలోకి పంపుతాం. ఏట్లోక అవి జనం తాగే నీళ్ళ బాబు, చెడిపోతాయి. ఏమండి బాబురావు గారు? అవునవును, చెడిపోయి అవుతుందా బొందా? సార్, బిస్కెట్లలో వాడేది పాలపొడి, మైదా, చక్కెర, యాలుక్క, లవంగ. వాటి మూలంగా ఎలా చెడిపోతాయి సార్? మాకు చెప్తున్నావా? వాటిలోంచి బ్యాక్టీరియా పుడితే చక్కెరలోనో యాలక్కాయలోనో బ్యాక్టీరియా ఎక్కడ ఉంటుంది సార్? స్టాప్ యు డాక్టర్స్. మేము అడిగితే మీరు చెప్పాలి. మీరు చెప్తే వినడం కోసం కదా మేము వచ్చింది. వెంటనే పైపు లైన్ వేసి వేస్టేజ్ ని సముద్రంలో కలిపించామండి. సముద్రమా? ఇక్కడికి 40 కిలోమీటర్ల దూరం సార్. అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేసామంటావయ్యా? సార్, గవర్నమెంట్ హాస్పిటల్ ముందు మురికి నీటి కాలువలు మున్సిపాలిటీలు పట్టించుకోకపోతే దోమల వల్ల ఎంతో మంది సఫర్ అవుతున్నారు. వాటిని వదిలేసిన అలాంటి బక్కవాడికి రూల్స్ పెడతారేంటి సార్? నెలకి 5,000 ప్రీమియమే కట్టలేని వాడు ఇక ఫ్యాక్టరీ ఏమి నడుపుతాడండి? పాదండి సార్. సార్ సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను. నా సర్వస్వం దారబోసి ఈ ఫ్యాక్టరీ కట్టాను. ఈ ఫ్యాక్టరీ మూలంగా నీ ఊరంతా అప్పులు పాలయ్యాను. మా నాన్న పెన్షన్ డబ్బు కూడా ఈ ఫ్యాక్టరీ ఖర్చు చేసి మీలాంటి ఆఫీసర్లు ఆఫీసులోనూ గుమ్మాలో నిలబడి నా ఆయుష్ ఆరోగ్యం సగం పోగొట్టుకున్నాను. మీరు పర్మిషన్ ఇవ్వకపోతే నాకు ఆత్మహత్య తప్పితే వేరే మార్గం లేదు సార్. నిన్ను ఫ్యాక్టరీ పెట్టమని మేము బతుకులేవా? చట్టాన్ని నీ ఇష్టం వచ్చినట్టు మార్చుకోమంటావా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? ఎవడన్నా సొమ్మున్న వాడిని చూసి అమ్ముకో. కొనడానికి పార్టీ రెడీగా ఉంది.
రే మధు, మన దగ్గర డబ్బులు ఎన్ని మిగిలినరా? 500 బాస్. సాయంత్రం వేళ పార్టీకి పిలువు. పార్టీకా? అవును. వాళ్ళ అన్న పోరబోతే గాని వీడు మంచోడేనా? ఏంటయ్యా మంచి చేతిలో పైసా లేదన్నాడు. పొద్దునంత బిళ్ళ పిచ్చేసరికి సాయంత్రం పార్టీ ఇచ్చి తలా 25,000 చేతిలో పెడుతున్నాడు. ఎంతసేపు ఎక్కడికి వచ్చావు? ఈ బిల్డింగ్ పై నుంచి కింద దాకా పెట్రోల్ వేయడానికి వెళ్ళాను. ఈ చుట్టుపక్కల ఎక్కడ ఇల్లు కూడా లేవు. మీరు గావు కేకలేసిన ఎవ్వరికీ వినిపించవు. నాకిప్పుడు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి నా ఫ్యాక్టరీ ప్రారంభించడం, లేదా నాతో పాటు మిమ్మల్ని కాల్చి బూడిచ్చి. తమిళనాడులో తగరప్రేక్ షెడ్యూల్లో వేలకు వేల చిన్న పరిశ్రమలు నడుస్తున్నాయిరా. మహారాష్ట్రలో, గుజరాత్లో డాబాల మీద కుటీర పరిశ్రమలు నడుస్తున్నాయిరా. మన రాష్ట్రంలో డబ్బు లేదా, తెలివి లేదా, శ్రామిక శక్తి లేదా, అన్నీ ఉన్నాయి. కానీ మీలాంటి అధికారుల అత్యాస వల్ల, బ్యూరోక్రసీ వల్ల నా ఫ్యాక్టరీ ప్రారంభం ఆగిపోయింది. 25,000 50,000 లంచం ఇస్తాననేసరికి కుక్కల్లా తోకడించుకుంటూ వచ్చారా. మనమంతా బానిసలం, గానుగలం, పీనుగలం, వెనకదగా ముందుదగా కుడి ఎడమల దగా దగా. మనది ఒక బ్రతుకేనా కుక్కల వల నక్కల వల, మనది ఒక బ్రతుకేనా సందులలో పందుల వలె. నిజానికి నా దగ్గరికి 5 పైసలు కూడా లేవు. ఇన్నాళ్ళు ప్రతి రూపాయి పెట్టి ఫ్యాక్టరీ నిర్మాణానికి సరుకు కొన్నాను. ఇప్పుడు ఆఖరి రూపాయి పెట్టి మన మరణానికి పెట్రోల్ కొన్నాను. మర్యాదగా ఈ ఫైల్ మీద సంతకం పెట్టండి, లేదా మాడి మస్ అయిపోతారు. సార్ వదిలేండి సార్. పెళ్ళం బిడ్డలు కాదు. వీడికైనా పెళ్ళం బిడ్డలు ఉండేది, నాకు లేరా? నేనే పొరం పోకుడా? వీడెవడో తెలుసా? మీ బావమరిదండి. కాదు, నాకు పొగుడు. వీడికి ఫ్యాక్టరీ ఇప్పించడం కోసం వాడి దగ్గర శపథం చేశాను. ఈ ఊర్లో నేను ఎవరిని ఎక్కడ సంతకం పెట్టమంటే ఇక్కడ పెడతానండి. కానీ మీరు వెళ్ళి వాడి దగ్గర సంతకం పెట్టొచ్చారు. ఒక్క మాట నన్ను అడుగుంటే ఎంత కావాలంటే ఇచ్చేవాడిని. నా పరువు తీశారు. పెళ్లి నడవలేసి శోభనాడు బడ్జెట్ లాంచినట్టు ఆ నట్టుకున్న ఊళ్ళతో పెట్టి వెళ్ళి ఆ ఫ్యాక్టరీ ఓపెన్ కూడా చూడు.
లేదే. మధ్యాహ్నం భోజనానికి పిలవడానికి సుభద్ర గదిలోకి వెళ్ళేసరికి రుక్మిణి లేదు. ఏమైందో తెలియటం లేదు. మీరిద్దరు ఏమైనా గొడవలు పడ్డారా? బాబు, ఊరంతా వెతికాను, అమ్మాయి ఎక్కడ కనపడలేదు. వస్తుంటే దారిలో రైలు పట్టాల దగ్గర జనం మూగున్నారు. ఎవరు ఆడమ్మాయి రైలు కింద తలపెట్టిందట. చూసే ధైర్యం లేక నేరుగా ఇక్కడికి వచ్చేసాను. ఎక్కడికి వెళ్ళావు? ఫ్రెండ్ ఇంటికి. ఎందుకు వెళ్ళావు? మనసు లేక. బుద్ధి ఉండాలి. రెండింటికి వెళ్తే చెప్పాలొచ్చుగా. నీకోసం అందరం ఊరంతా ఎత్తుకాం. చెప్పా చేయకుండా వెళ్ళిపోతే ఏమైపోయావు అనుకో. ఈ అనర్థం అంతా నా వల్లే జరిగిందయ్యా. మీరిద్దరూ పోట్లాడుకోవడం చూశాను. నీకు ఇంకో అమ్మాయితో సంబంధం ఉందని చెబితే మా అమ్మాయి నీకు దగ్గరవుతుందని అపోహతో దాని మనసు పాడు చేశాను. ఇప్పుడంతా సుఖాంతమైంది గనక జరిగిందంతా ఒక పీడకలనుకుని క్షమించేసాయి.
అలాగే నువ్వు అనుకున్నట్టుగా ఫ్యాక్టరీ కూడా ప్రారంభిస్తే నేను కూడా ఒక కొబ్బరికాయ కొట్టి మా ఊరు వెళ్ళిపోతానయ్యా. నూతన కర్మాగార ప్రారంభోత్సవ పూజాంకరిష్యే అదంగ దీప ప్రజ్వాలన ముహూర్తస్సు ముహూర్తోస్తు దేవీం రాజవదనయంత దేవాః తాం సర్వమనః మీ చేతో ప్రారంభించండి అన్న. ప్రారంభించండి మాస్టర్. అందరూ దగ్గరగా ఉంచండి, ఫోటో తీస్తాను. బాబు కొంచెం సుభద్ర ఎక్కడా? సుభద్ర ఎక్కడా? అవును సుభద్ర ఎక్కడా? అవును సుభద్ర ఎక్కడా? సుభద్ర వచ్చేసా. ఏమిటి అలా చూస్తున్నారు? మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నాం, ఉరికి చేసుకోలేదు. ఫ్యాక్టరీలో వాటా ఇవ్వాలి. ఒరేయ్! ఈ సందర్భంగా అందరూ బిస్కెట్స్ తీసుకోండి. అది తీసుకోండి, తీసుకోండి. అది ఆ. ఏమిటి అలా చూస్తున్నారు? మీరు తినండి అన్నపూర్ణ బిస్కెట్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.